అందరికీ నమస్కారం. సో టుడే వి ఆర్ బ్యాక్ విత్ చరణ్ టు డూ అ పాడ్‌కాస్ట్ ఆన్ అంటే నేను ఇవాళ ఈ 3 సినిమాలు చూసిన తర్వాత నేనొక ట్రయాలజీ కిందకేసుకోవచ్చు అని అనిపించింది నాకు. సో ఆహ్, వి ఆర్ డిస్కసింగ్ ఆన్ ఒకే ఒక్కడు 'భారతీయుడు' అండ్ ఇంకో సినిమా పేరేంటి మర్చిపోయా ఇందాకే 'అపరిచితుడు'. అపరిచితుడు. యాహ్! 'అపరిచితుడు.' సో నేను నేను యాక్చువల్లీ పృథ్వీకి మెసేజ్ చేశాను అనమాట వాళ్ళ పొద్దున. ఈ 3 మూవీస్ సజెస్ట్ చేసింది ఎవరు అని. అయితే చరణ్ అన్నాడు. సో నేను మళ్ళీ చరణ్‌నే అడుగుతున్నా. వై డిడ్ యూ సజెస్ట్ దీస్ 3 లైక్ వి కెన్ టాక్ అని. సో యాక్చువల్లీ ఇట్ వాజంట్ జస్ట్ ఫర్ లైక్ ఈ 3 ఫిల్మ్స్ మీద చేద్దాం అని కాదు. పృథ్వీ అన్న నేను వి వర్ థింకింగ్ నెక్స్ట్ కొలాబరేట్ అయితే ఏం చేయాలి అది ఇది అని చెప్పి. దెన్ ఐ సజెస్టెడ్ యాక్చువల్లీ డిఫరెంట్ టాపిక్. ఐ థాట్ మెసేజ్‌లు ఇస్తూ సినిమాలు ఎలా తీస్తున్నారు వర్సెస్ హౌ ఇట్ షుడ్ యాక్చువల్లీ బి రిటన్ అని చెప్పి ఐ గేవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కొరటాల అండ్ శంకర్ హ్యావ్ దిస్ పర్టికులర్ ప్యాటర్న్. ఒక బుకిష్ ప్యాటర్న్ ఉంటుంది వాళ్ళ రైటింగ్ లో. దాని మీద చేద్దామంటే పృథ్వీ వాజ్ లైక్ మేబీ నాట్ ఇంటూ కొరటాల శివ ఇప్పుడే వై నాట్ వి గో ఫర్ శంకర్ అన్నట్టు చెప్పాడు. సో వెన్ ఈ సెడ్ శంకర్, అఫ్ కోర్స్ ఆయన కరప్షన్ మీద చాలా సినిమాలు తీశారు. బట్ ఐ ఫెల్ట్ ఈ విజిలాంటే కైండ్ ఆఫ్ టోన్ లో వచ్చేది 90s నుంచి ఎర్లీ 2000s వరకు. దట్ ఈస్ ద ఫేజ్ వేర్ హీ ఎక్స్ప్లోర్డ్ దీస్ 3 ఫిల్మ్స్. సో ఐ థాట్ అంటే మళ్ళీ ఆర్జీవీ ట్రిలజీ అన్నట్టు శంకర్ ట్రిలజీ చేసినట్టు ఉంటుందో అనుకున్నాం. బట్ ఇట్స్ వర్త్ ఇట్. దీస్ ఫిల్మ్స్ నీడ్ టు బి డిస్కస్డ్ అన్నట్టు. సో దట్ వాస్ ద ఐడియా. రైట్ నైస్. అదే కొరటాల కూడా సజెస్ట్ చేశాడు ఇందాక చెప్పినట్టే. బట్ కొరటాల వర్సెస్ అంటే శంకర్ ఇద్దరి సినిమాలు తీసుకొని చేస్తే బెటర్ అని ఇనిషియల్ ఐడియా ఉండింది. బట్ మనం అంతకుముందు అనుకున్నాం కదా, వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ టూ మెనీ ఫిల్మ్స్ టుగెదర్, ఏ సినిమా గురించి నువ్వు మాట్లాడకుండా అయిపోతుంది. యూ విల్ ఎండ్ అప్ నాట్ టాకింగ్ అబౌట్ ఈచ్ ఫిల్మ్ ఇనఫ్ అనిపించింది. అండ్ మళ్ళీ లెంత్ కూడా మనం 2 సినిమాలు మాట్లాడినప్పుడే 1:50 పోయింది. ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. అంటే డిపెండ్, అంటే ఆఫ్ కోర్స్ డబ్బింగ్ సినిమాలు అంత డీప్ కంటెంట్ లేదని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ అది. సో ఎనీవే లెట్స్ సీ వేర్ దిస్ గోస్. రైట్. సో నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే ఐ కుడ్ యాక్చువల్లీ సీ అంటే రైటింగ్ ప్యాటర్న్స్ అంటారు కదా. ఫస్ట్ నేను భారతీయుడు చూసాను, ఒక్కొక్కటి చూసాను, అపరిచితుడు, లైక్ ఇన్ ద క్రొనాలజీ ఆఫ్ హౌ దే రిలీజ్. అలా చూస్తే ఒక సిమిలర్ రైటింగ్ ప్యాటర్న్ ఉంది. అండ్ రైటింగ్ ప్యాటర్నే కాకుండా వీ కెన్ సీ శంకర్ ఒక ఐడియలిస్ట్ ఒక మనిషి ఒక ఐడియలిస్ట్ అంటాం కదా. శంకర్ ఎంత పెద్ద అంటే సమాజం ఇలా ఉండాలి అని ఎప్పటి నుంచి ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు అన్నది ఆ 3 సినిమాల్లో కనబడింది నాకు. అండ్ చరణ్ అన్నట్టు ఆ విజిలాండి కైండ్ ఆఫ్ థింగ్, అంటే ఎవరో బయట నుంచి వచ్చి ఏదో చెయ్యాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు జనాలు. అండ్ దట్ ఈస్ హౌ, అంటే అది అట్లాంటి సినిమాలు జనాలకు పీపుల్ నచ్చుతాయి. అండ్ దానివల్ల జనాలు చేంజ్ అవుతారా అవరా అని పక్కన పెడితే, బట్ హీ వాంటెడ్ టు షో దిస్ కెన్ ఆల్సో బి డన్, అంటే ఇది 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 జరుగుతోంది సొసైటీలో అని చూపించడానికి తీశాడు. ప్లస్ అంటే ఆ జనరాలో రొమాన్స్ ఎక్సెట్రా విత్ ఏఆర్ రెహమాన్స్ అండ్ హ్యారిస్ మ్యూజిక్, అది చాలా ఎలివేట్ అయింది కూడా. బట్ నువ్వు రొమాన్స్ ట్రాక్ తీసుకున్నా దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ప్యారలల్. ప్రతి దాంట్లో అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది స్టోరీలో, అది ట్రాజడీలో అయినా దేంట్లో అయినా అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో దట్ ఈస్ వై నాకు అనిపించింది ఈ 3 లైక్ దే ఫిట్ ఇన్ రియలీ టుగెదర్ ఇఫ్ యూఆర్ డిస్కసింగ్ అని అనిపించింది. ట్రూ. ఇందాక చరణ్ అంటున్నప్పుడు కూడా ఒక బుకిష్ రైటింగ్ ఉంటుంది అన్నాడు కదా. ఐ థింక్ హీ యాక్చువల్లీ గోస్ బై ద బుక్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఆయన రాస్తున్న ప్రతి క్యారెక్టర్ ఆయన చెప్పాలనుకుంటున్న ఓవర్ ఆర్కింగ్ పాయింట్ కి ఎలా కాంట్రిబ్యూట్ చేయగలరు అని బాగా ఆలోచించి దాన్ని ఈదర్ శాండీ అన్నట్టు ఇప్పుడు ట్రాజెడీ వేలోనో ఏదైనా ఎమోషనల్ పంచ్ తీసుకురావడానికైనా ట్రై చేస్తారు, లేదా ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈస్ అపోజింగ్ ద ఐడియాలజీ దట్ హీ వాంట్స్ టు సే, అలానే ఎండబోతుంది ఉంటుంది. సో దాట్ ఇస్ యాక్చువల్లీ బ్రిలియంట్ అనిపించింది. అంటే ఆఫ్ కోర్స్ ఫస్ట్ 96 లో వచ్చిన భారతీయుడు కానీ 99 లో వచ్చిన ఒక్కొక్కడు కానీ థియేటర్లో చూసింది లేదు ఆబ్వియస్లీ, కానీ టీవీలో మల్టిపుల్ టైమ్స్ చూసాను అనమాట. అంటే చిన్నప్పుడు చూసింది ఏముంటుంది మాక్సిమం మహా అంటే ఆ పాటలలో ఉన్న విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ గుర్తుంటుంది, స్టోరీ గుర్తుంటుంది మహా అంటే, నచ్చుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక పే ఆఫ్ ఉంటుంది కాబట్టి ఓకే నచ్చుతుంది. కానీ ఇప్పుడు చూసినప్పుడు కన్ఫ్యూషన్ నువాన్సెస్ అవన్నీ ముందు డిస్కస్ చేద్దాం. అండ్ అపరిచితుడు మాత్రం ఐ హ్యావ్ దిస్ వెరీ స్టార్క్ మెమరీ ఆఫ్ సీయింగ్ ఇట్ ఇన్ థియేటర్. ఎందుకంటే 4 టికెట్ బుక్ చేశారు
మా చెల్లి రావాల్సింది, కానీ చెల్లి కాకుండా చెల్లి భయపడింది అనమాట. ఆడు జుట్టు వేసుకొని ఇందో పోస్టర్ చూసి టీజర్ చూసి భయపడి తను డ్రాప్ అయిపోతే వేరే పర్సన్ వచ్చాడు. సో నలుగురం వెళ్ళాం థియేటర్ కి శాంతిలో, సెకండ్ షో. అంటే అప్పుడు నేను థర్డ్ క్లాసో ఫోర్త్ క్లాసో, అప్పుడు పడిన ఇంపాక్ట్ అంటే ఆ మెమరీ ఇంకా గుర్తుంది. మొత్తం స్క్రీన్ మొత్తం బ్లూ ఉంటుంది, నైట్ షాట్స్ అన్ని, గుహలో షాట్స్ కానీ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఇట్స్ గుడ్ మెమరీ ఆఫ్ అపరిచితుడు యాక్చువల్లీ. బట్ భయపడ్డా కూడా యాక్చువల్లీ సినిమా చూసినప్పుడు. సో అది కూడా ఉండింది. ఎనీవే, సో మా ఇంట్రొడక్షన్, ఇప్పుడు మనం బుక్ అని మాట్లాడుకుంటున్నాం కదా, బుకిష్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందని. మేబీ ద ప్రైమరీ రీజన్ ఫర్ దిస్ ఇస్ బికాస్ శంకర్ కి కో రైటర్ ఆర్ ద పర్సన్ హూ రైట్ స్క్రీన్ ప్లేస్ ఫర్ హిమ్ ఇస్ సుజాత కదా. సుజాత ఇస్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఇన్ తమిళ్ లిటరేచర్ కి ఆయన ఒక పిల్లర్ లాగా. సో మేబీ దట్స్ వేర్ ద బుకిష్ కైండ్ ఆఫ్ థింగ్ గెట్స్ ఇన్ టు ద వే. అండ్ శంకర్ ఇన్స్పైర్ అయిన ప్రతిసారి కూడా దే ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ లైఫ్ ఈవెంట్స్. లైక్ భారతీయుడు వాజ్ మోర్ ఆఫ్ లైక్, ఆయన సుభాష్ చంద్రబోస్ బతుకుంటే ఇప్పుడు ఎలా చూసేవారు ఇండియా అని అన్నట్టు హీ రోట్ దట్ ఫిల్మ్. That's the way భారతీయుడు డ్రెస్సెస్ అండ్ ఎవ్రీథింగ్. Whereas when it comes to ఒకే ఒక్కడు, it was more like MGR అనుకుంటా, if I'm not wrong, or శివాజీ గణేశన్, I'm not really sure. ఆయన న్యూయార్క్ లో వన్ డే హీ హ్యాడ్ టు బీ లైక్, ఆయనకు పొజిషన్ వచ్చింది వన్ డే సీఎం లాగా. ఇక్కడ ఎలా ఉందో న్యూయార్క్ లో ఆయన ఒక సెనేట్ అవడమో, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. బట్ సో దాని ఇన్స్పైర్ అయ్యి ఆయన హీ రోట్ దిస్. అపరిచితుడు ఈస్ డైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సిడ్నీ షెల్డన్ బుక్ ఒకటి ఉంటుంది, టెల్ మీ యువర్ డ్రీమ్స్. టెల్ మీ యువర్ డ్రీమ్స్, యా. సో ఆ బుక్ లో ఇట్స్ అ వెరీ గ్రేట్ అడాప్టేషన్ టు ఇండియన్ స్క్రీన్స్ అని నేను అనుకుంటున్నాను. హీ హ్యాడ్ అ బుక్ కాల్డ్ గరుడ పురాణం, అది ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని హీ మిక్స్డ్ సిడ్నీ షెల్డన్ స్టోరీ ఫర్ దాట్. సో ఐ లవ్ దట్ బుక్ వే ఆఫ్ స్టోరీ టెలింగ్. అది ఎలా ఉంటదంటే నీట్ ఆర్గానిక్ గా పేజ్ బై పేజ్ వెళ్తున్నట్టు ఒక హై ఇచ్చి నీకు వదులుతాడు. ఎక్కడ ఆల్ ఆఫ్ దీస్ 3 ఫిల్మ్స్ ద గ్రాఫ్ ఇస్ లైక్ ఇలా స్టార్ట్ అయ్యి ఇలానే పైకి వెళ్తుంది. దెర్ ఇస్ నో ups and downs like what you see in other filmmakers films. I love these 3 films. And memories paranga maatladukunte, I wasn't even born. I was born like after a decade after Bharati released. So chinnappudu actually నేను భారతీయుడు చాలా రీసెంట్ గానే చూసా, మేబీ లాస్ట్ ఇయర్ ఆర్ సంథింగ్. బట్ చిన్నప్పటి నుంచి ఫర్ మీ భారతీయుడు అంటే ఇట్ వాజ్ ఒక్క మగాడు బాలయ్య అనమాట. ద విజిలాంటే I knew that character, but I didn't know that it was Kamal Haasan and all of that. But right. Growing up, Kamal Haasan get-ups gani చాలా బాగుండేవి. అండ్ మై పేరెంట్స్ కాన్స్టెంట్లీ టాక్ అబౌట్ భారతీయుడు, అంటే తను ఏదో చేతులతో ఇలా చంపడం కానీ ఆల్ ఆఫ్ దాట్. అపరిచితుడు ఈజ్ లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్, డైలీ రొటీన్ లాగా. సో చాలా బాగుండేది సినిమా. బట్ ఒకే ఒక్కడు ఈజ్ దట్ ఫిల్మ్ దట్ ఐ అడ్మైర్ ద మోస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ. అలాంటి సినిమా నేను ఐ డోంట్ నో, ఐ రియలీ విష్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ దిస్ జనరేషన్ లేదా మన జనరేషన్ ఎవరైతే వస్తున్నారు, దే షుడ్ మేక్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. లీనియర్ స్క్రీన్ ప్లేలో వెళ్తూనే ఇట్స్ అ వెరీ వెరీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. సో మై ఇంట్రొడక్షన్ టు దీస్ 3 ఫిల్మ్స్ ఆర్ లైక్ శంకర్ సుప్రీమసీ అన్నట్టు అనిపిస్తాయి నాకు. పీక్ శంకర్ ఫర్ మీ, దీస్ 3 ఫిల్మ్స్. యా, రైట్. సో నేను కూడా అపరిచితుడు ఒక్కటే థియేటర్లో చూసాను అనుకుంటా, శాంతిలోనే చూసాను నేను కూడా, నాకు గుర్తున్నంత వరకు. ఎందుకంటే శాంతిలో ఆల్మోస్ట్ 100 days ఆడింది ఆ సినిమా. అపరిచితుడు చూసినప్పుడు మా నాన్న బయటకు వచ్చి ఏందో రోగాలు పెట్టి సినిమాలు తీస్తున్నారు, వేరే స్టోరీలు లేక వీళ్ళకి అని అన్నాడు. నాకు అది బాగా గుర్తుంది అనమాట. బట్ ఓవర్ ది ఇయర్స్ అంటే ఇప్పుడు ఇందిరా టైం వచ్చిన సినిమాలన్నీ ఏమంటారు, మనం పెరుగుతూ అంటే ఎప్పుడు టీవీలో వచ్చి ఇట్ ఇస్ లైక్ ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఖడ్గం వస్తుంది, దసరా వచ్చిందంటే ఈ సినిమా వస్తుంది. అలా జెమినీలో అలా చూసి పెరిగిన సినిమాలే ఒకే ఒక్కడు. యాక్చువల్లీ నాకు భారతీయుడు ఈటీవీలో వచ్చేది, నేను ఎక్కువసారి చూడలేదు అది, బట్ ఐ రిమెంబర్ ఈటీవీలో వచ్చేది ఈ సినిమా. ఈటీవీ అండ్ ఒకే ఒక్కడు జీ తెలుగు, ఐ గెస్. కరెక్ట్, జీ తెలుగు. సో ఒకే ఒక్కడిలో నాకు ఫేవరెట్ సీన్ ఉండేది అనమాట. వాడు బట్టలు ఇప్పేసిన తర్వాత వాడు బురదలో ఫైట్ చేసి వచ్చిన తర్వాత వాడికి సోడా పోస్తారు కదా, ఫర్ సమ్ రీజన్ ఐ యూస్ టు లైక్ దట్ సీన్ అ లాట్. బట్ ఈ సినిమాల లాంజివిటీలో మేజర్ ఫ్యాక్టర్ అయితే పాటలనే చెప్పాలి. అంటే అన్ని రోజులు ఈవెన్ దో అంటే సినిమాలు బాగున్నా మనం ఇంకా వాటి గురించి మన మైండ్లో తిరుగుతుంది అంటే అది రెహమాన్ ఇంకా హారిస్ మ్యూజిక్ అనే చెప్పాలి.
ఎందుకంటే నేను చాలా రీసెంట్ గా కూడా అపరిచితుడు సాంగ్ వినాలి అని చెప్పి పెట్టుకుని ఫుల్ ట్రిప్ అయి ఉంటాను అనమాట. నాకు ఇట్లా కొండాకాకి పాట చాలా ఇష్టం, లైక్ నెక్స్ట్ లెవెల్. దట్ ఇస్ భువనచంద్ర అండ్ హారిస్ ప్లేయింగ్ ఆన్ అనదర్ లెవెల్ దట్ సాంగ్. అండ్ ఇన్ జనరల్ నాకు అట్లాంటి పాటలు చాలా ఇష్టం. అంటే దెర్ ఇస్ స్లైట్ రొమాన్స్ ఇన్వాల్వ్డ్ అండ్ అట్లాంటి పాటలే రావట్లేదు. అంటే వస్తే చాలా వర్గల్గా ఉంటున్నాయి, లేదా చాలా నార్మల్ నా హృదయం నీ హృదయం అని ఎక్కడో గాల్లోతో వెళ్తూ ఉంటాయి. బట్ అట్లా దట్ కొంటే ఆ రొమాన్స్ అనే సాంగ్స్, ఇట్ ఈస్ అ లాస్ట్ జానర్ అకార్డింగ్ టు మీ రైట్ నౌ. అది వేటూరి గారు మాస్టర్ చేశారు. భువనచంద్ర ఆల్సో ఇన్ వేరియస్ సాంగ్స్, వేరియస్ డబ్బింగ్ సాంగ్స్ చాలా బాగా రాస్తారు ఆయన కూడా. యా సో అంటే మధ్యలో కొన్ని రోజులు కొన్ని ఆల్బమ్స్ కి చంద్రబోస్ గారు బ్రిడ్జ్ లాగా చేశారు బిఫోర్ హీ వెంట్ into Arya and whatever zone Sukumar is operating in. Yeah, just want to say that. Right. Talk about songs. Yeah. చెప్పండి. Yeah, next. సో సినిమాలకు వచ్చేస్తే భారతీయుడు బ్రిటిష్ అంటే నీకు తెలిసిపోతుంది ఆ సినిమా చూస్తే. అంటే ఇఫ్ యు ఆర్ బ్రాటప్ కదా, కొన్ని సిచ్యువేషన్స్ ఇండియాలో చూస్తే నీకు తెలిసిపోతుంది. ఓకే, ఇంత ఎగ్జాగరేట్ చేసి చేయకపోయినా బేసిక్గా ఎవరైతే కొడుకు కమల్ హాసన్ ఉంటాడో వాడు చేసే పనిని ఎక్కడో ఒకటి చూసే ఉంటాను. అది ఏ ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళినా, డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళినా, లేదా మన పేరెంట్స్ మాట్లాడుకుంటున్నప్పుడైనా వీ నో దట్ దెర్ ఇస్ సమ్ బ్రోకర్ ఇన్వాల్వ్డ్. ఆర్టీఏ ఆఫీస్లో కానీ, లేదా ఒక ఇల్లు కొనాలంటే ఇంకా ఉన్నారు బ్రోకర్స్. సో అది బేసిస్ కింద తీసుకున్నాడు. అంటే అది బేసిస్ ఇన్ ద సెన్స్ దాన్ని, అంటే అది సెంటర్ కదా, వాడు ఎట్ ది ఎండ్ వాడు కరప్ట్ అవుతాడు అని చూపించడానికి. ఐ థాట్ దట్ ఈస్ అ వెరీ గుడ్ పోర్షన్. ఎందుకంటే వాడు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉంటాడు కదా. ఈస్ బేసికలీ మిడిల్ మ్యాన్ హూ ఇస్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ పీపుల్. అంటే వాట్ ఈస్ ఇన్స్పైర్ అంటే ఆ బ్రోకర్ గా చేయడానికి అతనికి ఇన్స్పిరేషన్ ఏంటో నాకు అది చెప్పలేదు అనిపించింది సినిమాలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫాదర్ ఫుల్ అంటే ఆబ్వియస్లీ ఫ్రీడమ్ ఫైటర్, ఆయనకి చాలా యాక్చువల్లీ గవర్నమెంట్ షుడ్ గివ్ హిమ్ అంటే ఒక పోస్ట్ కూడా ఇవ్వాలి యాక్చువల్లీ తర్వాత. అండ్ ఒకవేళ ఇఫ్ హీ పాసెస్ అవే పిల్లలకి ఇంకో పోస్ట్ వస్తుంది, వాట్ ఎవర్, ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ బెనిఫిట్స్ వచ్చి ఉండాలి. కానీ వాటి గురించి ఏం చెప్పకుండా అతను వాట్ ఈస్ ఇన్స్పైరింగ్ హిమ్ టు డూ దట్, గో ఆఫ్టర్ మనీ అనేది చూపించలేదు అనిపిస్తుంది యాక్చువల్లీ. వాట్ ఇన్స్పైర్స్ చందు ఇస్ అ క్యారెక్టర్ నేమ్ కదా. బట్ కానీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అతనికి ఒకటే అజెండా లాగా అనిపిస్తుంది. అంటే అతని అజెండా ఒకటే, హీ హాస్ టు మేక్ మనీ సో దట్ ఒక కన్సిడరబుల్ పొజిషన్కి వచ్చిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయడం, అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనీతోనే అయిపోగొట్టేయాలి అన్నట్టే చూస్తున్నట్టు. అంటే మేబీ హీఈస్ ట్రైన్ టు రిప్రజెంట్ యావరేజ్ పర్సన్ ఏమో మరి, యావరేజ్ ఇండియన్ ఏమో మరి. సో నాకు యాడింగ్ టు యువర్ పాయింట్, I felt ప్రతి శంకర్ సినిమాలో I find this to be difficult to digest. He doesn't give you the context of starting cinema start అయినప్పుడు. He doesn't give you the context of why the heroes are behaving this way. You either bite into their ideology or you're gone. You're gone case. You might find it boring. But what he does is ప్రతి సినిమాలో flashback portion ఉంటుంది. In that flashback portion, he is trying to convey why these characters shaped up this way. సో ఇన్ భారతీయుడు మీ పాయింట్కి చెప్పాలంటే దేర్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్ వై హీ డస్ దిస్, ఏమంటారు, కరప్షన్ ఇదంతా చేస్తుంటాడు. బికాస్ ఆయన ఏదో పోస్టింగ్ ఏదో చేయాలనుకుంటా ఉంటాడు, బట్ హిస్ ఫాదర్ డజంట్ గివ్ హిమ్ ద మనీ, రైట్? సో మేబీ దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ చంద్ర టు డూ దిస్ స్టఫ్. అండ్ అలా ప్రాబ్లీ మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. యా, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ ఫిల్మ్. లైక్ యూ డోంట్ నో వై రామానుజం ఇస్ దట్ స్ట్రిక్ట్. సినిమా స్టార్టింగ్ నుంచి వాడు ఎందుకు అన్ని రూల్స్ అన్ని చూసుకుంటా ఉంటాడంటే ఇన్ చైల్డ్హుడ్ హీ హాస్ అ ట్రామాటిక్ ఇన్సిడెంట్ విత్ హిస్ సిస్టర్. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్ డ్రైవ్స్ హిమ్ లైక్ దట్. ఐ థింక్ ఒకే ఒక్కటి ఇస్ దట్ ఓన్లీ ఫిల్మ్ వేర్ ద లీనియర్ నరేషన్ కైండ్ ఆఫ్ దట్ ఫ్లాష్బ్యాక్ లేదు అసలు. ఫ్లాష్బ్యాక్ లేదు. అండ్ యాక్చువల్లీ నువ్వు మెన్షన్ చేసినందుకు చెప్తున్నా, ఆ ఫ్లాష్బ్యాక్ ఏదైతే ఉంటుందో అపరిచితుడిలో, దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోర్ స్టోరీస్, ఒరిజిన్ స్టోరీస్ ఫర్ ఎనీ క్యారెక్టర్. అంటే వన్ ఆఫ్ ఉన్న క్యారెక్టర్స్ అన్నిట్లో అంటే చాలా ఇష్టం నాకు ఆ స్టోరీ. అండ్ ఆ స్టోరీని ద వే హ్యారీ జయరాజ్ ఎలివేట్స్ ఇట్, లాలీలాలో అనే ఒక జస్ట్ ఆ మ్యూజిక్ బిట్ తోటి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు. సో ఆ ఒక్క బ్యాక్ స్టోరీ నాకు చాలా
జెన్యున్ అనిపించింది అండ్ సర్వింగ్ ద క్యారెక్టర్ వెల్ అనిపించింది. సర్వింగ్ మన రామోస్ క్యారెక్టర్. క్యారెక్టర్ యా. బట్ ఆన్ ద అదర్ సైడ్ మేబీ అంత స్ట్రాంగ్ స్టోరీ లేదేమో చందుకి ఫ్రమ్ భారతీయుడు అనిపించింది. ఐ డోంట్ థింక్ సో. సింపుల్. ఓకే, వాడు బేసిక్ గా గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటాడు అండ్ హీ యాక్సెప్ట్స్ దట్ నాకు అంత తెలివి లేదు, నేను ఓన్ గా తెచ్చుకోవడానికి అంత తెలివి లేదు అని చెప్తాడు. బట్ అది కావాలంటే లంచం ఇవ్వాలి. అండ్ ఆల్సో ఆఫీస్ బేసిక్ గా వాడు ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటాడు సో దట్ హీల్ గెట్ టు నో ది ఆఫీస్. సో అందుకనే బ్రోకర్ పని చేస్తాడు అంతే. వాడు అది తెచ్చుకొని వాడు పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు అంతే. అదే యావరేజ్ ప్రాబబ్లీ యావరేజ్ ఇండియన్. అందుకే మేము ఎందుకంటే అటుపక్క ఆపోజిట్ సైడ్ లో వాళ్ళ ఫాదర్ ఇస్ లైక్ ద ఎపిటోమ్ ఆఫ్ ఇండియన్ కదా, అంటే ఫ్రీడమ్ ఫైట్ చేస్తాడు, హీ రెస్పెక్ట్స్ ఎవ్రీవన్, రెస్పెక్ట్స్ ఉమెన్ ఎట్సెట్రా ఎట్సెట్రా, చాలా ఎలిటిస్ట్ గా ఉంటాడు. సో మేబీ ఆపోజిట్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి అది తీసుకొచ్చారు ప్రాబ్లీ. సో ఐ థింక్ శంకర్ ప్లేస్ దిస్ ఇన్ అ వెరీ స్మార్ట్ వే. సినిమా స్టార్టింగ్ లోనే నీకు టూ పాత్ వేస్ సెట్ చేస్తాడు. యు ఐదర్ ఫాలో ద హీరో ఆర్ యు ఫాలో ద సొసైటీ. Both of them are representing the society itself. Like I'll tell you, Aparachitudu's opening sequence is a masterclass in this, in my opinion. Start avadame first scene ఏంటంటే స్నానం చేసుకొని వచ్చి లైట్ ఆన్ లో ఉంటుంది, వాటర్ ఉన్న దగ్గర లైట్ ఏంటని చెప్పి ఆఫ్ చేస్తాడు. వస్తే టీవీ ఆన్ లోనే ఉంటుంది, టీవీ ఆఫ్ చేయలేదు, క్లోజ్ చేస్తాడు. అంటే ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ అ వెరీ వెరీ డిసార్గనైజ్డ్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న న్యూస్ పేపర్ చదివేసి అక్కడ పెట్టడం, వాడే మడిచి అన్ని పెట్టేస్తూ ఉంటాడు. అండ్ దట్ రిప్రజెంట్స్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కదా. లైక్ పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ అలా పెట్టేయడం, దట్స్ వెరీ కామన్. సో హీ ఇన్స్టెంట్లీ ట్రై టు ఏమంటారు, మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. యు ఐదర్ బైట్ ఇన్ టు ద హీరోస్ ఐడియాలజీ. ఒకవేళ ఇఫ్ హిజ్ ఐడియాలజీ ఇస్ లైక్ ఏమంటారు, లైక్ రామానుజమ్స్ చాలా మొండితనంతో కూడిన ఇది అనుకోండి, యు బైట్ ఇన్ టు ద పీపుల్స్ ఐడియాలజీ. పీపుల్ ఏమంటుంటారు, నీకెందుకురా అంత గీరా, వై డూ నీడ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్, వై డోంట్ యు లివ్ లైక్ అన్ యావరేజ్ మ్యాన్ అన్నట్టు చెప్తుంటారు అందరూ, యావరేజ్ పర్సన్ లా బతుకు అని చెప్పి. సో ఇఫ్ యూ గో ఇన్ ద ఆడియన్స్ పాత్, లైక్ అదర్ క్యారెక్టర్స్ పాత్ ఆల్సో, యూ విల్ ఎండ్ అప్ లెర్నింగ్ వాట్ ద హీరో ఇస్ ట్రైయింగ్ టు సే. హీరో పాత్ లో నువ్వు వెళ్ళావు అనుకో, యూ ఎనీవేస్ ఎండ్ అప్ ఏమంటారు, శంకర్ ఏదైతే కోర్ పాయింట్ చెప్తున్నాడు, శివాజీలో చెప్పినట్టు ఏ దారి వేసుకున్నా నేను సేఫే అన్నట్టు, నువ్వు దేనికి కనెక్ట్ అయినా నేను సినిమా వాదిస్తా అన్నట్టు. అండ్ ఇంకొక రీజన్ ఉంది నేను ఎందుకు ట్రయాలజీ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాను. అబ్జర్వ్ దిస్. ఓకే, అపరిచితుడిలో రాము అనేవాడు కన్జ్యూమర్ ఇండెక్స్ కోర్టులో ఫైట్ చేస్తూ ఉంటాడు. కన్జ్యూమర్ ఇండెక్స్ కోర్ట్ ఏంటి అంటే జనరలీ అంటే ఏదైనా ప్రోడక్ట్ సరిగ్గా లేకపోయినా ఇట్ ఈస్ దట్ కోర్ట్ వేర్ యూ గో అండ్ అంటే లెట్స్ సే ఇప్పుడు నువ్వు నాన్ వెజ్ హోటల్కి వెళ్ళి నువ్వు వెజ్ ఆర్డర్ చేసావు, దాంట్లో నాన్ వెజ్ వచ్చింది అంటే that is the court where you can go and complain about that. Okay, just an example. So in general నువ్వు వాడు ఫైట్ చేసే ఇష్యూస్ చూస్తే, అంటే కోర్టులో ఫైట్ చేసే ఇష్యూస్ చూస్తే, ఆ బ్రేక్ వైర్ తెగిపోయింది అది, ఆర్ ఆ ఫుడ్ ఆ రెంట్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ప్రైవేట్ పీపుల్, సో టు సే. ఓకే, సో దిస్ ఇస్ వేర్ హీస్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్, సో టు సే క్యాపిటలిజం. ఓకే, ఒకే ఒక్కడులో హీ సోల్లీ టాకింగ్ అబౌట్ పొలిటీషియన్స్. ఓకే, అందరినీ చూపిస్తాడు, ఐఏఎస్ వాళ్ళని కూడా ఒక దగ్గర వరకు చూపిస్తాడు, బట్ ద మెయిన్ ఎజెండా వాట్ ఎవర్ ఈస్ టాకింగ్ ఇస్ పొలిటీషియన్స్ ఎందుకు ఇలా పనిచేస్తున్నారు. అండ్ దట్ ఈస్ వై ఏదైతే సీన్, ఆ దొమ్మి సీన్ ఏదైతే ఉంటుందో, ఆ సీన్ లో సీఎం ఏదైతే పోలీస్ కార్ లో వినబడుతూ ఉంటుందో, ఆ సీన్ అంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్ ఇస్ అంటే టాప్ డౌన్. సో పొలిటీషియన్స్ చేసే దాని వల్ల అది ట్రికిల్ డౌన్ ఎలా అవుతుంది కిందికి అని చూపించడానికి అది చూపించాడు. సో హీస్ కామెంటేటింగ్ సోల్లీ అంటే మేజర్లీ ఆన్ పొలిటీషియన్స్ ఇన్ ఒకే ఒక్కడు. భారతీయుడికి వచ్చేస్తే పాలిటీషియన్స్ ని తక్కువ చూపించి ఎస్టాబ్లిష్మెంట్ చూపిస్తాడు. అంటే ఆ ఒక ఆఫీస్ లో జనాలు ఎలా బిహేవ్ చేస్తున్నారు ప్రతి దగ్గర, అంటే వాళ్ళ కూతురు చనిపోయిన దగ్గర ఒక 4 ఆఫీసెస్ తిరుగుతాడు. పోలీస్ స్టేషన్ అంటారు, ఆ పోలీస్ స్టేషన్ ఇంకో పోలీస్ స్టేషన్, మళ్ళీ డాక్టర్ దగ్గరకు వస్తారు. అదొకటి. స్టార్టింగ్ నుంచి వీడు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లోనే పనిచేస్తూ ఉంటాడు అండ్ వాడు చేసేదే లంచం తీసుకొని పనులు చేపిస్తూ ఉంటాడు. అక్కడ ఎంత కామెడీ జనరేట్ చేసినా. సో బేసిక్ గా అందుకు నేను ట్రయాలజీ అంటున్నాను అనమాట. అంటే ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ పొలిటీషియన్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఒక విషయస్ సైకిల్ తీసుకుంటే ఈ ముగ్గురు ఆ విషయస్ సైకిల్ ఉంటారు. సో దట్ ఈస్ వై
Yeah. ఒక ట్రయాలజీ కింద బాగా ఫిట్ అవుతుంది ఇది. ఎందుకంటే ఈ మూడింటిని తీసి లాస్ట్ కి శివాజీలో కలిపేశాడు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పాలనుకున్నా. యాక్చువల్లీ దీన్ని కోఆర్డినేట్ శివాజీ- చేశాడు లాస్ట్ తీసుకెళ్లి ఆ ముగ్గురు కలిసి ఒక పర్సన్ అటాక్ చేస్తే హూ ఇస్ అ రిచ్ పర్సన్ ఫస్ట్, తర్వాత వెళ్ళి మళ్ళీ హీ గివ్స్ అ కమ్ బ్యాక్. సో maybe it's because all of these 3 stories were written for Rajinikanth. ఓ అవునా? And all 3 of them were not done by Rajni. So 3 సినిమాలు ఒకే సినిమాలో తీసిస్తాను అన్నట్టు. That is like the best film of fan service, man. Yeah. And like even రైటింగ్ లో కూడా అండ్ ఎవ్రీ పే ఆఫ్ It's a master class of blending commercial. Yeah. సినిమాలో మాస్టర్ క్లాస్ అది. సో కమింగ్ బ్యాక్ అంటే ఇప్పుడు శాండీ అన్నట్టు ఆ ట్రిలజీ పార్ట్ లో కూడా రాము ఫ్యామిలీకి జరిగే కథ ఏదైతే ఉంటుందో వాళ్ళ చెల్లెలు చనిపోవడం కానీ, తర్వాత కోర్టుకి వెళ్ళి ఓడిపోవడం కానీ, ఈ స్టోరీ ఇట్స్ లైక్ అ వాట్ ఇఫ్ ఆఫ్ భారతీయుడిలో ఆయనకి జరిగిన, సేనాపతికి జరిగిన స్టోరీనే కదా ఇన్ వే. కూతురు చనిపోతుంది అండ్ కొడుకు తర్వాత ఏళ్ళ తర్వాత ఇలా కరప్ట్ అయిపోతాడు. లైక్ వాట్ ఇఫ్ ఆఫ్ దాట్ అనిపించింది. ఇక్కడ అవ్వకుండా ఒకవేళ అతనికి సైకలాజికల్లీ అది ఎఫెక్ట్ అవుతూ వచ్చి తర్వాత వాడు మారిపోతాయి. ఎందుకంటే ఎఫెక్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఎవ్రీవన్ ఎల్స్ నాట్ డూయింగ్ దేర్ వర్క్ ఈస్ వాట్ ఈస్ రిప్రజెంటింగ్ రాము కదా. రాము అందుకే ఎఫెక్ట్ అవుతాడు, ఆ మెంటల్లీ ఛాలెంజ్ అయిపోతాడు. ఛాలెంజ్ ఇన్ ద సెన్స్ నాట్ ఎగ్జాక్ట్లీ బట్ పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటూ ఉంటాడు ఆ స్ట్రెస్ వల్ల. I mean, if you look at it, it goes down this way. భారతీయుడిలో what Kamal Haasan experiences as a freedom fighter and ఒక ఓల్డ్ మ్యాన్ గా చూపిస్తారు. ఒక ఓల్డ్ మ్యాన్ ఎఫెక్ట్ అయితే ఎలా ఉంటుంది, he would take instant revenge, like ఇప్పుడు ఏం చేస్తాడు అన్నట్టు చూపిస్తారు. Whereas when it boggles down to ఒకే ఒక్కడు, it is about the current generation, students గానీ, media people గానీ. So it is Arjun who sees that incident, like a bus stand incident ఉంటుంది కదా, that's what he consumes, and వాళ్ళు యూత్ ఎలా యాక్షన్ తీసుకుంటారని చెప్పి దట్ ఈస్ వన్ వే. యూత్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇట్ బాగ్స్ డౌన్ ఈవెన్ ఫర్దర్ టు అపర్చునిటీ హూ ఇస్ అ చైల్డ్. ఒక చిన్న పిల్లోడికి ఇదే జరిగితే వాట్ కైండ్ ఆఫ్ దారుణాలకి ఇది ఎలా లీడ్ చేస్తుంది అని చెప్పి. సో మేబీ ద ఏజ్ గ్రూప్ ఇస్ వాట్ హీ ప్లేస్ విత్ లాట్ అని చెప్పి అనిపించింది. దట్స్ అ బెటర్ పాయింట్ యాక్చువల్లీ. చాలా బాగుంది యాక్చువల్లీ. మేబీ ఆ థ్రెడ్ లో రాశారనుకుంటా. మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఇంకా ట్రిలజీ అంటే డెఫినెట్లీ బుక్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ వన్ థింగ్. ఇంకోటి నాకు పర్సనల్ ఏమనిపించింది ఏంటంటే సుజాతాస్ కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్ ట్రిలజీ ఈజ్ అమేజింగ్. అఫ్ కోర్స్ దెర్ ఆర్ ప్రాబ్లమాటిక్ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఫర్ మీ వెన్ ఐ రీడ్ సమ్ ఆఫ్ సుజాతాస్ బుక్స్ ఆర్ ఎనీథింగ్, ఆయన అంత సెన్సిబుల్ రైటర్ కదా, వైజ్ ఈ రైటింగ్ సచ్ లేమ్ థింగ్స్ ఫర్ ద ఏమంటారు మెయిన్ స్ట్రీమ్ అని చెప్పి నేను చాలా అనుకునేవాడిని. లైక్ కలర్ మీద కొన్ని జోక్స్ ఉంటాయి, ర్యాండమ్ గా కొన్ని వచ్చిపోతూ ఉంటాయి. బట్ ఐ రెడ్ దిస్ సమ్వేర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్స్ సమ్ భరద్వాజ్ రంగన్ గారు ఎవరో ఎక్కడో చెప్పున్నారు ఓల్డ్ ఆర్టికల్లో. దే సే దట్ సుజాత ఆఫన్ యూస్ టు త్రో సెటైర్ ఆన్ హౌ పీపుల్ టాక్. సో లైక్ హీ ట్రైస్ టు పాయింట్ అవుట్ హౌ జనరలైజ్డ్ ఇస్ దిస్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు ఎంత జనరల్ గా మాట్లాడుకుంటున్నారని చెప్పి పాయింట్అవుట్ చేయడానికి వాట్ ఎవర్ కలర్ గురించి డైలాగ్స్ కానీ, బాడీ షేమింగ్ గురించి కానీ, at the end of the day, whoever is doing the body shaming or anything, they will get a payoff of getting hurt or something like that. So that's a కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది పాయింట్ నాకు. సో నువ్వు ఇది చెప్తుంటే నాకు రవి కిరణ్ కోలా ఆయన మా దానికి వచ్చినప్పుడు ఆయన సినిమా నుంచి మాట్లాడుతుంటే ఆయన ఒకటి అన్నారు, సొసైటీని చూపించడం కన్నా పెద్ద సర్కాజం సెటైర్ ఏముంటుంది అని అన్నారు అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ కూడా జరుగుతుంది కదా. ఇట్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. బట్ ఇప్పుడు ఇన్ ద కరెంట్, ఇప్పుడు ఏదైతే కరెంట్ వీ షుడెంట్ షో అంటారు కదా, ఇది చూపించడమే తప్పు అని అంటారు. బట్ ఇట్ ప్లేస్ టూ వేస్ కదా. ఇప్పుడు శంకర్ సినిమాలో చూపించినట్టే అపరిచితుడిలో వాళ్ళు లాస్ట్కి వచ్చి ఇండివిజువల్ కూడా తప్పు ఉంది అని చెప్తాడు, పొలిటీషియన్స్ తప్పు ఉంది, వీళ్ళకి తప్పు అని చెప్తూనే ఆ పెద్ద మీటింగ్ లో వాడు చెప్పేది అదే కదా, నువ్వు ఒక సిటిజన్ గా సరిగ్గా బతుకుతున్నావా, బతకట్లేదు కదా అని కూడా చెప్తాడు. సో ఆ విషయ సైకిల్లో అది కూడా చెప్పాడు వాడు, సిటిజన్స్ కి తప్పు ఉంది, అక్కడి నుంచే కల్మినేట్ ప్రొడ్యూస్ అయ్యి పైకి ఎదిగే వాళ్ళు పొలిటీషియన్స్ అయినా అధికారులైనా ఎవరైనా. సో ఆ ఒక సైకిల్ అని అక్కడ చెప్పాడు. అలానే ఈ విషయం కూడా అంతే కదా. అది we can say art is a reflection of society, we can also say movies influence people, but where is it going to stop? ఆ సైకిల్ ఎక్కడ అవుతుంది? దాన్ని నువ్వు
ఆ బార్డర్ ఎక్కడ వరకు గీయగలుగుతావు ఇస్ వెరీ క్వశ్చనబుల్. ఐ ఫీల్ Maybe Shankar tries to spoon feed the audience at one certain point. How you should react to this incident అనేది కూడా శంకరే చెప్తాడనమాట. ఐ థింక్ అపరిచితుడు ఇస్ దిస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ వేర్ హూఎవర్ రామానుజమో లేదా అపరిచితుడు అందరిని చంపేస్తూ ఉంటే యూ సీ ద పబ్లిక్ రియాక్టింగ్ ఇన్ అ వెరీ వెరీ పాజిటివ్ మేనర్. రైట్. ఎంత బాగుంది, అందరు క్యూలో నించొని ఉంటారు అనమాట. శంకర్ ప్రతి సినిమాలో ఇదో సీన్ ఉంటుంది, అందరు క్యూలో నించొని ఉంటే ఇద్దరు మాట్లాడుకుంటుంటారు అనమాట, ఎంత బాగుందండి ఇప్పుడు వాడు అది చేస్తున్నాడు కాబట్టి అప్పుడు జనాలు బాగా పనిచేస్తున్నారు అని చెప్పి. సో హీఈస్ ఆల్సో మేకింగ్ ది ఆడియన్స్, మీరు ఇలా ఫీల్ అవ్వండిరా, మీరు వాడు ఏదో విలన్ అనుకోకండి, ఇలా ఫీల్ అవ్వాలి మీరు అన్నట్టు శంకరే చెప్తాడు అనిపిస్తుంది నాకు. ఐ మీన్ 3 సినిమాల్లో ఒక్కడు వదిలేస్తే మిగతా ఇద్దరు లాని బ్రేక్ చేస్తారు అండ్ కోట్ అండ్ కోట్ వాళ్ళని హీరోస్ కింద చూపిస్తాడు. బట్ యాక్చువల్లీ అది చూపించడం కూడా అంటే అలా చూపించడం కూడా ఒక సెటైరే కదా సొసైటీ మీద. అంటే నువ్వు ఇట్లా ఉండి సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నావు కానీ ఒరిజినల్ లైఫ్ లో ఇలా అవ్వదని నీకు కూడా తెలుసు, బట్ స్టిల్ నువ్వు చేంజ్ అవ్వాలనుకోవట్లేదు. దట్ ఇస్ వై ఐఎమ్ సేయింగ్ తీస్తుంది ఒక మిర్రర్ ఇమేజ్ లేదా తీస్తుంది ఒక మెసేజ్ చెప్పడానిక, ఆ లైన్ గీయడం ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ ఫిల్మ్ మేకర్ ఫర్ ఎన్ ఆర్టిస్ట్. అంటే అక్కడ బ్యాలెన్స్ తప్పితే ఇట్ వుడ్ బికమ్ మోర్ లైక్ ప్రీచీ థింగ్. కరెక్ట్ ప్రీచీగా అయిపోతుంది. శంకర్ ప్రీచీ కొరటాలు తీసినా తీయకపోయినా వేరే వాళ్ళు తీసినా కూడా అంటే ఫిలిమ్స్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ. అంటే ఆ టైం కి ఆ సొసైటీ ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవ్వగలుగుతుంది అని వాళ్ళు చూసి ఇది రియాక్ట్ అవుతారు అనే ఇంక్లూడ్ చేస్తారు కదా. ఒక చిన్న డైలాగ్ అయినా, ఒక ఐటమ్ సాంగ్ అయినా, వాట్ ఎవర్, ఒక పాటలో ఒక లిరిక్ ఇలా ఉండాలి అయినా లేదా వాట్ ఎవర్, ఇవన్నీ అది సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. వెన్ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ అగైన్ ప్రొడ్యూసర్ పెట్టిన మనీ బ్యాక్ వస్తుంది కాబట్టి అలాంటి సర్టన్ డెసిషన్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి తీసుకోండి, ఆయన పాయింట్ వరకు ఐటమ్ సాంగ్స్ పెట్టి ఆ తర్వాత కొన్ని ఎక్స్ట్రీమ్లీ వల్గర్ సీన్స్ తీసినా కూడా ఆ తర్వాత మానేశారని చెప్పారు. ఎందుకు మానేశారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అని అర్థమైంది కాబట్టి ఆ పాయింట్ తర్వాత మానేశారు. ఐ థింక్ మర్యాద రమన్ అనుకుంటా ఆర్ మగధీర ఉంది, లేదు మగధీరలో కూడా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. బట్ తర్వాత నుంచి ఇట్ ఇస్ నాట్ దే. సో అది శాండీ అన్నట్టు అండ్ ఆఫ్ కోర్స్ రవికిరణ్ ఆయన అన్నట్టు, సో representing the society in itself is the biggest sarcasm or satire it can be. So maybe Sujata garu kuda ade chestunaru. So maybe he is trying to be that, average guy who comments on women or whatever, etc. I mean he wrote a book that's like a satire on the entire industry. Right. It's like how people talk about actors. As in a book peru Dream Factory. Okay. So that is a book where he talks about 1980s of తమిళ సినిమా. సో ఒక యాక్టర్ తాలూకా చుట్టూ జనాలు ఎలా ఉంటారు, వాళ్ళు ఎంత సర్కాస్టిక్ గా బిహేవ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ ఏంటి అని చెప్పి చాలా పెద్ద సెటైర్ అనమాట. అది ఉంటది, దట్ కైండ్ ఆఫ్ సెటైర్ ఉంటది. యా రైట్. బట్ సో ద ప్రాబ్లమ్ విత్ దిస్ ఆర్గ్యుమెంట్, వాట్ ఎవర్ ఆర్గ్యుమెంట్ మనం ఇస్తున్నాము ఏంటి అంటే, నువ్వు సొసైటీ రిఫ్లెక్షన్ అని చెప్పి నువ్వు ఏమైనా తీసేయచ్చు, ఏమైనా రాసేయచ్చు అని దాన్ని జస్టిఫై చేస్తున్నావు నువ్వు అని అంటారు జనాలు ఎవెన్చువల్లీ. సో ప్రాబ్లం ఏంటి అంటే, నువ్వు దాన్ని అంటే ఇప్పుడు సింపుల్ దాన్ని చూపించేటప్పుడు ఎలా చూపిస్తున్నావు అన్నదే, అది దట్ ఈస్ వేర్ ఇట్ బాయిల్ డౌన్స్ టు. సో అది నువ్వు తేడాగా చూపిస్తున్నావు అంటే సింపుల్. ఇప్పుడు నువ్వు చూపించాలని చెప్పి ఇప్పుడు రాఘవేంద్రరావు లాగా ఒక ఏరియాలని ఫోకస్ చేసి తీస్తే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఆబ్జెక్టిఫైయింగ్, రైట్? అలా కాకుండా కూడా అలా వచ్చి వెళ్ళిపోతుంది. బట్ ప్రాబ్లం ఇప్పుడు శరణ్ అన్నట్టు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు దీంట్లో కూడా కామెడీ జనరేట్ చేయడానికి రాస్తాడు అలా. సో దట్ ఈస్ వేర్ ద లైన్ ఈస్. బట్ అది అగైన్ it is a lot of debate can be done, what needs to be done, what shouldn't be done. Yeah, అంటే సొసైటీ బెటర్ గా అంటే మోర్ సెన్సిటివ్ అయ్యే కొద్దీ ఇన్సెన్సిటివ్ జోక్స్ కానీ ఇన్సెన్సిటివ్ కామెడీ కానీ తగ్గిపోతూ వస్తుంది కదా. సో ఐ థింక్ అది రెసిప్రోకేట్ అవుతుంది అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఐ రిమెంబర్ దెర్ ఇస్ భారతీయుడులు అనుకుంటా, ఐ థింక్ దెర్ ఇస్ అ రేప్ జోక్ చాలా నో ఒకే ఒక్కడిలో ఒక దగ్గర మెన్షన్ చేస్తాడు. సో వెన్ హీ అతను సీఎం అయిన తర్వాత వేషం వేసుకొని హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. సో అక్కడ ఉంటుంది. సో
నాట్ దట్ అంటే అందరూ గిల్టీ. ఐ థింక్ మేబీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద సొసైటీ అండ్ అప్పుడున్న టైమ్స్ కి ఇట్స్ ఓకే దిస్ కెన్ బి పాస్డ్ ఆన్ అని అనుకున్నారు కాబట్టి అలా పెట్టినట్టున్నారు. బట్ ఐ డోంట్ థింక్ అనుకున్నారు కాదు, ఇట్ ఇస్ నౌ దట్ ఇంటర్నెట్ వచ్చి ఎంత బయటకు వస్తుంది కాబట్టి నౌ యూఆర్ టాకింగ్. ఒకవేళ ఇంటర్నెట్ అనేది ఒకవేళ అప్పుడు అవైలబుల్ లేకపోయి ఉంటే ఇప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో దర్ ఇస్ నో వే యూ కెన్ జడ్జ్. మనం 20-25 ఇయర్స్ తర్వాత కూర్చుని ఆ రోజు అది రాయలేదు ఇది రాయలేదు అంటున్నావు, ఆ రోజు మా ఇంట్లో తిండి ఉందో లేదో మా అమ్మ వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ దెన్. ఎందుకంటే అప్పుడే ప్రైవేటైజేషన్ అయ్యి దెన్ ఓన్లీ పీపుల్ స్టార్టెడ్ గెట్టింగ్ మనీ ఇన్ టు దేర్ హ్యాండ్స్. అండ్ ఇప్పుడు మన అందరి పేరెంట్స్ కూడా ఫ్రమ్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ ఓన్లీ దే కేమ్ నో. సో ఆ టైమ్స్ డెఫినెట్లీ డిఫరెంట్. మనం ఇప్పుడు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం అంటే బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెండ్ బిఫోర్ ఆర్ వైల్ వి వర్ గ్రోయింగ్ అప్, రైట్? సో ఆ లెన్సే ప్రాబ్లం. నువ్వు ఇక్కడ కూర్చొని జీవితం ప్రపంచం మొత్తం ఇలానే ఉండాలి అంటే 2000 ఇయర్స్ బ్యాక్ అసలు ఏమీ లేవు. రైట్. సో ఆ ఆబ్జెక్టివిటీ నీ బ్రెయిన్ లో పెట్టుకుంటే తప్ప దెర్ ఇస్ నో వే యూ కెన్ అండర్స్టాండ్ హ్యూమన్ ఎవల్యూషన్ ఆర్ ఎనీ ఎవల్యూషన్ ఆఫ్ యూ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో యూ కాంట్ అండర్స్టాండ్. ఐ థింక్ ఎవల్యూషన్ గురించి చెప్పాలంటే దెర్ ఇస్ అ ప్రోగ్రెషన్ ఇన్ సుజాతాస్ డైలాగ్ రైటింగ్ అని కూడా నేను అంటాను. స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ దీస్ 3 ఫిల్మ్స్ ఆ కాంటెక్స్ట్ నుంచి బయటకు వచ్చి శివాజీకి వస్తే చాలా ప్రాబ్లమేటిక్ అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే ఆ అక్కమ్మ జక్కమ్మ ట్రాక్. నాకు 2 కూతుర్లు అంటే ఇట్ ఈస్ వివేక్ హూ ఇస్ కమెంటింగ్ ఆన్ దర్ కలర్, రైట్? బట్ లుక్ ఎట్ ఇట్ దిస్ వే, దెర్ ఆర్ జోక్స్ ఆన్ రజనీకాంత్ కలర్ ఇన్ దట్ ఫిల్మ్ త్రూ అవుట్ దట్ ఫిల్మ్. నన్ను ఎందుకమ్మా తెల్లగా కనలేదంటే మాసిపోతావు అని చెప్పి కనలేదు నాన్న అని చెప్పి వాళ్ళ అమ్మ అంటది అనమాట. లేదా వాళ్ళ అమ్మ అంటుంది లైక్ 5 ఏళ్ల వరకు నా పాలు తాగి పెరిగాడంటే వివేక్ ఈజ్ లైక్ అన్నేళ్ళు పాలు తాగాడు కానీ డికాషన్ తాగి పెరిగినట్టు ఉంటాడు అని చెప్పి అంటాడు అనమాట. ఇట్ ఈస్ సెటైరే. లైక్ రజనీకాంత్ కలర్ మీద కమెంట్ చేసిన వాళ్ళందరి పైన అది పెద్ద సెటైర్ అది. దాట్ ఆల్సో అండ్ దేర్ ఇస్ లిటరల్లీ ఆ సీన్ ఉంటుంది కదా, అతను వెళ్ళి మొత్తం నేను ఇప్పుడు తెల్ల అయిపోవాలని మొత్తం ఒక మాంటేజ్ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ హీరోయిన్ అంటుంది కలర్ తేడా ఉంది అని. దేర్ ఇస్ అగైన్ వివేక్ మోనోలాగ్ ఉంటుంది. సో యా it's a satire. It goes both ways. అండ్ అక్కమ్మ జక్కమ్మ ట్రాక్ లో ఐ ఫీల్ ఫాదర్ చాలా ఎంబ్రేస్ చేస్తాడు, లైక్ చాలా ప్రౌడ్ గా ఉంటాడు వాళ్ళ కూతుర్ల గురించి. హీఈస్ నెవర్ లైక్ నా కూతుర్లు ఇలా నల్లగా ఉన్నారు నేను పెళ్లి చేసేస్తానని చెప్పి. లైక్ నా కూతుర్లు చూడండి. వై డోంట్ పీపుల్ లుక్ ఎట్ ఇట్ దట్ వే ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సేయింగ్ ప్రాబ్లీ చూడాలి మరి. బట్ వివేక్ ఇస్ జస్ట్ టూ గుడ్ మ్యాన్. అపరిచితుల్లో అయితే అసలు అపరిచితుడు అండ్ బాయ్స్ లో కూడా అలానే ఉంటుంది. బట్ అపరిచితుడు ఐ మీన్ అసలు ఆయన వండర్ఫుల్ ఆర్టిస్ట్. అండ్ చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అసలు. చాలా మేము మా ఫ్రెండ్స్ బాగా మీమ్స్ లో వాడుకుంటాం ఆ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్. చాలా ఐ టెల్ యూ వన్ యాక్టింగ్ ఇన్స్టెన్స్. ప్రకాష్ రాజ్ వాళ్ళ తమ్ముడు చనిపోతాడు నూనెలో పడి. చనిపోయిన తర్వాత వివేక్ చాలా ఫన్నీగా మాట్లాడుతుంటాడు అనమాట. లైక్ అక్కుం బకుం కుంభం పాకం అని చెప్పి ఏదేదో డీకోడ్ చేస్తుంటే ప్రకాష్ రాజ్ షటప్ అని చెప్పి అరుస్తాడు. అక్కడ నీకు 3 ఎక్స్ప్రెషన్స్ మిక్స్ చేస్తాడు అనమాట. ఆశ్చర్యంతో చూస్తాడు, అసలు సరేనా అన్నట్టు పైకి కిందకి ఒకసారి చూస్తాడు, భయపడుతూ గొంతు మింగుతాడు అనమాట. క్లాసిక్ ఎక్స్ప్రెషన్ అది మాత్రం. ఇట్ జనరేట్స్ హ్యూమర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ వెరీ సీరియస్ థింగ్ ఆల్సో. సో అగైన్ కరెక్ట్. అండ్ ఇదే కన్సిస్టెంట్ గా చారీ సారీని ఎండ్ లో ఇచ్చే పే ఆఫ్ కి సారీ ఎలా చెప్తాడు, ద వే హీ అది ఇనౌన్సియేషన్ చేసిన విధానం అది డెఫినెట్లీ యాక్టర్ నుంచే రావాలి. సో దిస్ ఏ 50% ఆఫ్ యాక్టింగ్ ఈస్ ద వాయిస్. అండ్ ఆఫ్ కోర్స్ వి హావ్ టు గివ్ క్రెడిట్ టు ద డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే చేస్తారో. తెలియదు ఎవరు చేస్తారో తెలుగులో వివేక్ గారికి కానీ, బట్ ఎక్సెప్షనల్ ఇంత మాట్లాడటం అంటే అంత బాగా వచ్చింది కాబట్టి. వెన్ యూర్ టాకింగ్ అబౌట్ క్యారెక్టర్ సెటప్స్ అండ్ పే ఆఫ్, నేను రీసెంట్ గా బాగా నాకు నచ్చిన సెటప్ అండ్ పే ఆఫ్ ఏంటంటే అపరిచితుడిలో ద ఫస్ట్ 40 minutes ఇస్ ది ఎంటైర్ బేస్ ఫర్ ద ఫిల్మ్. వాడు ఫ్యూచర్ లో చంపే అందరూ కూడా ఫస్ట్ 40 minutes ఆ బ్రేక్ ఫ్యాక్టరీ ఓనర్ గానీ అది ఇది అంతా. ఒకే ఒక్కడిలో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ నాన్న దగ్గరికి.
వాళ్ళ నాన్న కార్టూన్ ఆర్టిస్ట్, పేపర్స్ కి ఇదంతా వేస్తుంటాడు. Yeah. ఈ రోజు నేను సీఎం లా వేసాను రా అంటాడు. Yeah. సీఎం లా వేస్తే నీకైనా పిచ్చా, నన్ను ఎందులోనైనా పెట్టు కానీ సీఎం ని మాత్రం అవను అంటాడు. ఎందుకు అంటే అదో పెద్ద బురద ప్రపంచం అంటాడు. నీకు పే ఆఫ్ ఎలా ఉంటది అంటే హీ బికమ్స్ ద సీఎం, ఆ బురద ప్రపంచం హీ ఫాల్స్ ఇన్ ద బురద. విజువల్ పే ఆఫ్ కూడా ఎక్కడ ఉంటదంటే ఆ ఇంటర్వ్యూ సీన్ ఏదైతే ఉంటుందో దాని మధ్య మధ్యలో కార్టూన్స్ వస్తుంటాయి, ఫట్ అని చెప్పి వస్తా ఉంటాయి, ఫాదర్ కార్టూన్స్ ఆయన గీసినవే. సో చాలా బాగుంటాయి అలాంటివి. భారతీయుల్లో కూడా అలానే ఉంటాయి ఇంచుమించు. ఆర్టిస్ట్ అదే వాళ్ళ ఫాదర్ వేసే ఆర్ట్ కనబడుతుంటది కదా, దట్ ఈస్ యాక్చువల్లీ మనం డైలీ పేపర్ లో వస్తూనే ఉంటుంది. ఈనాడులో రెగ్యులర్లీ వేస్తారు, అండ్ హిందీలో చాలా, హిందీలో ఉంటుంది. ఎవ్రీ కార్టూన్ హ్యాస్ దట్. అండ్ I think maybe that is the media's way of satire on politicians, usually politics and whatever is happening. అది అందరూ చేస్తుంటారు. సో దాన్ని మంచి విజువల్ గా యూజ్ చేసుకొని అండ్ లిటరలీ మెటఫార్ లాగా వాడి దాన్ని వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయాడు. సో యాడింగ్ టు దిస్ పాయింట్ ఆఫ్ మీడియా అండ్ పాలిటిక్స్, నేను అసలు ఫస్ట్ కొరటాల శివని మేము ఎందుకు రికమెండ్ చేశానంటే, దీస్ టూ ఫిల్మ్ మేకర్స్ మెసేజ్ బ్లెండ్ చేస్తారు, ఇదంతా మనకు తెలుసు. బట్ కోఇన్సిడెంట్లీనో లేదా కొరటాల శివ వాంటెడ్ టు రైట్ ఇట్, లీడర్ సినిమాకి కాస్త ప్రిమైస్ తీసుకున్నప్పటికీ హీ రోట్ అ పొలిటికల్ థ్రిల్లర్ లైక్ భరత్ అనే నేను. ఒకే ఒక్కడు అండ్ భరత్ అనే నేను ఆల్మోస్ట్ సిమిలర్ ట్రోప్స్ ఉంటాయి. దే బికమ్ ద చీఫ్ మినిస్టర్స్ డ్యూ టు సమ్ కియాటిక్ ఇన్సిడెంట్స్. వాళ్ళకి చాలా ఫ్రెష్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి అండ్ దే బిలీవ్ ఇన్ ఇన్స్టెంట్ జస్టిస్. ఇప్పుడు అయిపోవాలి, పని అయిపోవాలి అని చెప్పే బ్యాచ్ వాళ్ళు. వన్ డే సీఎం లో వాట్ ఎవర్ అర్జున్ డస్, దట్ ఈస్ వాట్ మహేష్ బాబు ఇస్ ట్రైంగ్ టు డూ. విల్ లుక్ ఇన్ టు ఇట్ సార్ అని చెప్పి వాళ్ళ అసిస్టెంట్ అంటూ ఉంటే దెర్ ఇస్ నథింగ్ టు లుక్ ఇన్ టు ఇట్, చేసేయడమే అంటాడు. బట్ వాట్స్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ అంటే, ఒకే ఒక్కటిలో ఇంటర్వ్యూ సీన్ లో ద మీడియా పర్సన్ ఇస్ ఎక్స్పోజింగ్ ద పొలిటీషియన్. ఏదైతే చేశారో తప్పులు అంత ఆర్గనైజ్డ్ గా వాడిని ఎక్స్పోజ్ చేస్తాడు. వెరాజ్ ఇన్ భరత్ అనే నేను ఇట్స్ కంప్లీట్లీ కాంట్రాస్ట్. సీ హౌ ద మీడియా అండ్ జర్నలిజం హాస్ ఇవాల్వ్డ్. ఇట్స్ ద చీఫ్ మినిస్టర్ హూ ఇస్ బ్లాస్టింగ్ ద మీడియా పీపుల్. సిగ్గు లేదు మీకు, మీరు అంటే వీడు మంచి చేయాలనుకున్న తొక్కేసి యూ గైస్ వాంట్ టు డూ వాట్ ఎవర్ కరప్షన్ ఇది అన్నట్టు. సో దట్ వాస్ అ పాయింట్ ఐ వాంటెడ్ టు డిస్కస్. గ్లాడ్ దట్ యూ బ్రాట్ అప్ దట్ పాయింట్ అబౌట్ మీడియా. ఇంట్రెస్టింగ్. అంటే ఓకే, ఇక్కడ ఇప్పుడున్న ఇవాల్వ్ మీడియాకి సెటైర్ వేస్తూ ఈయన ఎలా రాసుకున్నాడు. శంకర్ హస్ రిటన్ ది అదర్ వే. యా, బట్ నాకు ఫన్నీ ఏమనిపించింది అంటే, వన్ డే సీఎం గా ఉన్నప్పుడు ఆయన ఎలా అయితే బిహేవ్ చేస్తాడో, ఆఫ్టర్ హీ యాక్చువల్లీ బికమ్స్ సీఎం అయిన తర్వాత కూడా అతను ఎప్పుడు కూడా అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతూ లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ సినిమాలు మనకు చూపించింది చాలా తక్కువే ఆయన ఒకే ఒకటిలో. ఇక్కడ భరతనేలో ఆయన అకౌంటబిలిటీ, తెలుగులో ఏదో పదం పడతారు గుర్తురాట్లే, అది మరీ పదే పంచ్ లైన్ లా వాడినా కూడా ఆ సినిమాలో అసలు అది ఉండనే ఉండదు. చెప్పేస్తారు, తర్వాత ముందుకు వెళ్ళిపోతుంది. అంతఃకరణ శుద్ధి ఇస్ ఇంటెగ్రిటీ, అకౌంటబిలిటీ వర్డ్ వాడతారు గుర్తురాట్లే. బట్ ఎనీవే ఈ సినిమాలో అది ఉండదు. సో అది కొంచెం పని అనిపించింది. యాక్చువల్లీ శంకర్ ఒక మ్యాజిక్ చేశాడు ఒకే ఒక్కళ్ళు. తర్వాత తను తీసాడు కానీ ఎప్పుడైతే వాడిని విలన్ని, ఆయన పేరు మర్చిపోయాను, రఘువరన్, ఆయన కాల్చి చంపేస్తాడో, దర్ ఇస్ అ లిటిల్ స్మర్క్ ఆన్ హిస్ ఫేస్ సేయింగ్ దట్ వీడు మనోడే అని. అంటే హీ బికేమ్ అ పొలిటీషియన్ సో టు సే. బట్ తర్వాత ఏం చేస్తాడు, లైక్ పీపుల్ మరీ ఇంత హోప్లెస్ గా వదిలేస్తే బాగోదని చెప్పి ఆ న్యూ బిగినింగ్ అని వేసాడు ఎండింగ్. బట్ వీ నో ఆ స్మైల్ నుంచి దట్ ఎవెన్చువల్లీ అర్జున్ ఇస్ ఆల్సో గోయింగ్ టు గెట్ కాంప్రమైజ్, రైట్? దట్ ఈస్ వై ఆ స్మైల్ ఉంది. ఆ స్మైల్ పెట్టకుండా కూడా షార్ట్ కట్ చేయొచ్చు, కానీ పెట్టాడు అంటే చెప్తూనే జనాలకి మళ్ళీ లేదు ఇలా ఉండదు వీడు ఉంటే అని చెప్పాడు. బట్ ఆ సైకిల్లో వీడు కూడా పడ్డాడు అని అర్థం ఒకే ఒక్కడిలో. మేబీ దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ లీడర్ ఫర్ అన్ ఎక్స్టెంట్. మీ నాన్న కూడా చాలా మంచి చేయడానికి వచ్చాడరా, బట్ హీ బికేమ్ లేదట్ అని చెప్పి. వెన్ రానా బికమ్స్ ద సీఎం, ధనుంజయ్కి సీట్ ఏదైతే ఇవ్వరో, హీ గోస్ టు కోటా శ్రీనివాసరావు. నేను ఏం చేద్దాం అనుకున్నాం అంటే అవినీతి నిర్మూలన, కుల వ్యవస్థని తీసేద్దాం అన్నట్టు. అంటే కొరటాల విల్ గివ్ దిస్ లాఫ్, ఈడేదో చేసేస్తాడంట, ఏదైనా చేసేస్తాడంట అన్నట్టు చూసి, బచ్చాయి గడివి సీఎం అయ్యో జాగ్రత్త అంటే రానా లీవ్స్. బాగుంటాయి ఇలాంటి టచ్లు, బాగుంటాయి. అంటే ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ నాకు రాజమౌళి చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అనిపించింది శంకర్ ఫిల్మ్స్ నుంచి.
అండ్ ఆ నలుగురు సినిమాలో ఏదైతే అవుతుందో వాళ్ళ ఫాదర్ కి అండ్ పిల్లల మధ్య, ఇట్ ఈస్ ఇక్కడ యూనో ఓకే, భారతీయుడిలో కూడా సిమిలర్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. అంటే కరప్షన్ చేయనివ్వడు, చాలా యూనో నిజాయితీగా ఉంటాడు వాళ్ళ ఫాదర్ కూడా. అండ్ అఫ్ కోర్స్ నువ్వు చెప్పినట్టు లీడర్ లో కూడా దే టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిస్ థింగ్. అండ్ అల్టిమేట్లీ సాంగ్స్ ని ఆ రేంజ్ లో పిక్చరైజ్ చేయడం, అండ్ సాంగ్స్ లో విఎఫ్ఎక్స్ వాడి సాంగ్స్ కోసం అసలు సినిమా వెళ్ళి చూసేవారు అంటే శంకర్ ఫిల్మ్స్ ని. సో ఆ రేంజ్ లో సాంగ్స్ ని కూడా తీసుకెళ్ళచ్చు. అంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ ని హౌ డూ యూ ప్రెజెంట్ ఇట్ ఇన్ ద బెస్ట్, ఇంకా బెటర్ వేలో ఎలా ప్రెజెంట్ చేయగలరు. సో ఐ థింక్ దట్స్ వాట్ రాజమౌళి ఫాలోస్. తరచూ ఆయన ఎప్పుడు శంకర్ ఈవెంట్ మగధీర ఒకే ఒక్కడిలో మగధీర పాట ఆల్మోస్ట్ ఫీల్స్ లాగా మగధీర ఫిల్మ్. అసలు ఆ రేంజ్ నాకు చాలా అంటే అనిపిస్తుంది. అంటే హౌ హీ డస్ దట్. జస్ట్ ఏదో కోటకి తీసుకెళ్లిపోతాడు, రాజుల కాలం అంటాడు, బట్ అది ఒక సాంగ్ కోసం మళ్ళీ. సో అండ్ ఈ ఇద్దరికి ఒక హ్యాబిట్, అఫ్ కోర్స్ స్టోరీ రైటర్స్, ఆయన శంకర్ కి సుజాత ఎలాగో, యూ హ్యావ్ విజేంద్ర ప్రసాద్ ఫర్ దెమ్, రైట్, ఆఫ్ రాజమౌళి. బట్ ఐ ఫౌండ్ దిస్ రియలీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వేర్ రాజమౌళి సేస్ ఛత్రపతి రిలీజ్ అయినప్పుడు అనుకుంటా, దిస్ ఇస్ లైక్ ద పోస్ట్ మార్టం టాక్ ఆఫ్ ఛత్రపతి, where they're dissecting the visual effects and all of that. That is the first film of Rajamouli venturing into visual effects kada. Correct. VFX గురించి మాట్లాడుతూ then they brought up this topic about శంకర్ అపరిచితుడు ఆ టైంలోనే రిలీజ్ అయింది రీసెంట్ గా. సో సినిమా నచ్చిందా అంటే రాజమౌళి స్టేటెడ్, ఐ రియలీ లైక్ ద క్యారెక్టర్ అండి, బట్ ఐ ఫెల్ట్ ద ఫిల్మ్ ఇస్ టూ బోరింగ్. ఐ ట్రై టు మేక్ ఇట్ ఎంటర్టైనింగ్ విత్ వేణు మాధవ్స్ క్యారెక్టర్ టాటా సుమో అని చెప్పి, దట్ ఈస్ ద inspiration for keeping that spoof అని చెప్పి he mentions. రాజమౌళి జస్ట్ బిలీవ్స్ ఇన్ లైక్ లీనియర్ నరేషన్. లైక్ ఒకే ఒక్కడిలో ఇలా ఉన్నాడు, ఇది ఇన్సైటింగ్ ఇన్సిడెంట్, ఇలా మారాడు, అలా చూపిస్తాడు తప్ప. ఆ రోజు నుంచి ఐ స్టార్టెడ్ లుకింగ్ అపరిచితుడు ఇన్ అ వెరీ వెరీ డిఫరెంట్ మేనర్. నాకు మొన్న చూసినప్పుడు కూడా నాస్టాల్జియా ఏమో సూపర్ సినిమారా అంటుంది, బట్ డీప్ ఇన్సైడ్ ఐ ఫీల్ ఎస్ దిస్ ఇస్ అ మిక్స్డ్ బ్యాగ్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఉన్నాయి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో యా, రాజమౌళి ఇన్స్పిరేషన్ ఇస్ మోర్ అబౌట్ ద గ్రాండియర్నెస్, ఎలా తీయాలి సినిమా అన్నట్టు ఉంటుంది తప్పిస్తే ద రైటింగ్ ఈస్ వెరీ డిస్టింక్ట్ అనిపిస్తుంది కొంచెం. అంటే he's very honest with whatever he feels about it. He does, beat any filmmaker. ఆయన there was this phase బాహుబలి తర్వాత అనుకుంటా, వేర్ ఆల్మోస్ట్ రిలీజ్ అయిన ప్రతి సినిమాకి ట్వీట్ వేసేవాడు అనమాట రాజమౌళి. ట్వీట్ వేస్తే ఆ సినిమా బాగుంది అంటే, లైక్ ఇఫ్ హీ లైక్స్ ద ఫిల్మ్ ట్వీట్ వేసేవారు. సో ఐ రిలీజ్ అయింది, ఐకి ట్వీట్ ఉండదు. 2.0 రిలీజ్ అయింది, 2.0కి ట్వీట్ ఉండదు. సో లైక్ తర్వాత తెలిసింది ఓకే మేబీ హీ డి నాట్ లైక్ ద ఫిల్మ్ అని. సో అలా అనుకున్నా. బట్ యా, అపరిచితుడు యాక్చువల్లీ స్పూఫ్ చేయడం కూడా అదే రీజన్. సో నాకు ఒక ఫేవరెట్ సీన్ ఉందన్నమాట ఒకే ఒక్కడులో. ఆ ట్రాఫిక్ అక్కడ ఏదో దొమ్మి అవుతుందో ఆ సీన్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇట్స్ ట్రూత్ టెస్ట్ ఆఫ్ టైం బేసికలీ. రెండు రీసెంట్ ఎగ్జాంపుల్స్, ఒకటి ఢిల్లీలోనే జరిగాయి. ఒకటి సిఏఏ ప్రొటెస్ట్, ఒకటి ఫార్మర్స్ ప్రొటెస్ట్. సిఏఏ ప్రొటెస్ట్, సో బేసిక్గా ఇండియాలో ప్రొటెస్ట్ చేయాలి అంటే నీకు ఒక ప్లేస్ ఇస్తారు, నాన్న ఇక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసుకోవాలి, రోడ్ బ్లాక్ చేయడానికి లేదు. సో సిఏఏ ప్రొటెస్ట్లో రోడ్ బ్లాక్ చేశారనమాట. అప్పుడు గవర్నమెంట్ డిడ్ నాట్ రియాక్ట్ అంటిల్ రైట్స్ అయ్యి అండ్ లాట్ ఆఫ్ పీపుల్ డైడ్. అప్పుడు రియాక్ట్ అయింది గవర్నమెంట్. అలానే ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఆ ఫార్మ్ లాస్ పుల్ బ్యాక్ చేశారు. అవి మంచివో చెడ్డవో ఇట్ ఇస్ అనదర్ డిస్కషన్. కానీ ఆ 8 months హైవేని బ్లాక్ చేయించి a lot of businesses got shut down near Yamuna belt దగ్గర. Lot of factories got shut down and the government did not care until పంజాబ్ ఎలక్షన్స్ వేర్ కమింగ్ నియర్. అండ్ ఎప్పుడైతే వస్తున్నాయో సరే నేను ఫార్మ్ లాస్ పుల్ బ్యాక్ చేసుకుంటా, నాకు ఫార్మర్స్ ఏం కావాలో అదే ఇష్టం. ఈవెన్ దో ఓన్లీ పంజాబ్ ఫార్మర్స్ కోట్ అండ్ కోట్ ఫార్మర్సే ప్రొటెస్ట్ చేస్తున్నా, కంట్రీ ఎక్కడ అదేం అవ్వలేదు. సో అంటే 22 years ఆల్మోస్ట్ ఒకే ఒక్కడు వచ్చి స్టిల్ ఇట్ ఈస్ వెరీ, ఆ సీన్ ఎగ్జాక్ట్లీ అదే చెప్తుంది. ఇప్పుడు ఈ 2 సిచ్యువేషన్స్లో ఏమేమో ఎగ్జాక్ట్లీ అవే చెప్తుంది. అంటే నాకు ఇవన్నీ అంటే నేను ఆ సీన్ చూడంగానే నాకు అదే కొడుతుంది అనమాట. ఓకే ఇక్కడ అక్కడ ఇంత 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 క్లియర్గా ఎలా తీసాడు వాడు అంటే, అప్పటికి ఒక 100 అయి ఉంటాయి అలా ఈజీగా, తర్వాత ఒక 100 అయి ఉంటాయి.
But the behavior did not change. Yeah. Maybe that's because he gives you a reason, right? Why it's very evident throughout politics. ఇది ఎప్పటికీ చిరస్థాయిలో ఇది జరిగేది అన్నట్టు ఎలా చెప్తాడంటే, ముత్తు అనే క్యారెక్టర్ రఘువరన్స్ అసిస్టెంట్ చెప్తాడు, షూట్ అట్ సైడ్ పంపించేద్దాం అంటే, అది ఎంతసేపు అయ్యా, నేను ఇవ్వాలంటే ఇప్పుడే ఇస్తాను. బట్ కుల వ్యవస్థ, కాస్ట్ ఓట్స్ అనేవి దిస్ ఇస్ వన్ లెగ్. నేను ఇప్పుడు కూర్చున్న కుర్చీ పైన కాస్ట్ ఈస్ వన్ లెగ్. వాళ్ళ కులపు వాళ్ళు నాకు వేస్తారు ఓట్లు కాబట్టి దట్ ఈస్ వన్ లెగ్ ఫర్ మీ. ది అదర్ లెగ్ ఇస్ ద యూత్. ఇప్పుడు కులం వాళ్ళకి యూత్ వాళ్ళకి గొడవ అయింది కాబట్టి ఐ డోంట్ వాంట్ లూజ్ ద ఓట్స్ ఆఫ్ ద యూత్. సో యూత్ ఇస్ వన్ లెగ్. ఇంకా పబ్లిక్ గురించి ఇది అండ్ ఏదేదో 4 చెప్తాడు అనమాట, పోలీసులు ఇది అని చెప్పి. సో హీ స్టాండింగ్ ఆన్ దోస్ 4 లెగ్స్. ఆ చైర్కి అది కావాలి, ఇందులో నేను ఏది కోల్పోయినా కూడా నా సీట్ ఇరిగిపోతుంది, సో లెట్ ఇట్ జస్ట్ హ్యాపెన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎన్ యాక్షన్ అని చెప్పి ఆయన అంటారు. సో దట్స్ వెరీ రెలవెంట్ ఇప్పటికి కూడా అనుకుంటా. దట్స్ హౌ పాలిటిషియన్స్ థింక్, లైక్ వీ షుడెంట్ యూజ్ ఎనీథింగ్ ఇది అన్నట్టు. Like Josh Shuda is also one part of that. Just wanted to, yeah. Actually, నాకు జోషే గుర్తుకొస్తుంది. బట్ జోష్ లో దెర్ ఆర్ సమ్ సీరియస్ టెక్నికల్ ఇష్యూస్. లైక్ యూ కెన్ సీరియస్లీ సీ ద గ్రీన్ స్క్రీన్ ఇంకా విజిబుల్ ఉంటది బస్ పడిపోయేటప్పుడు, ఒపేసిటీ కనిపిస్తా ఉంటది నీకు. బట్ యా, నేను జోష్ చూసిన ప్రతిసారి అనుకుంటా, లైక్ జేడి చక్రవర్తి ఇస్ ద గై లైక్ రఘువరన్ అండ్ ఆల్మోస్ట్ ఎనీ పొలిటికల్ ఫిల్మ్ కేమ్. యా, జోష్ ఇస్ లైక్ వాట్ ఇఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ శివ కదా. శివ తర్వాత వాట్ ఎవర్ హ్యాపెన్స్. యా, అండ్ అగైన్ లీడర్ లో కూడా కుల వ్యవస్థ గురించి అండ్ చెప్తున్న విషయాల గురించి దే ఆర్ స్టిల్ రెలెవెంట్ ఈవెన్ నౌ అన్ఫార్చునేట్లీ. బట్ నాకేమనిపిస్తుంది అంటే, లీడర్ ఇస్ మోర్ లైక్ శేఖర్ కమలాస్ రైటింగ్ అబౌట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ లైక్ దాట్, రైట్? సో ఒకే ఒక్కడిలోని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ని తీసుకొనే, ఒకే ఒక్కడికి ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎలా ఉంటది అని చెప్పి తీసినట్టు ఉంటది ఆ సినిమా. బికాస్ అపరిచితుడు అండ్ భారతీయుడు ఆర్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. ఐ ఎక్స్ప్లెయిన్ దట్. ఒకే ఒక్కడు ఇస్ ద ఓన్లీ ఫిల్మ్ వేర్ యూ హ్యావ్ దిస్ స్ట్రాంగ్ విలన్, లైక్ రఘువరన్ లాంటి విలన్ ఒకరు ఉండి హీఈస్ ఫైటింగ్ ద విలన్ లైక్ దాట్, రైట్? సో అది కొంచెం ఎక్స్టర్నల్ గోల్. వెరాజ్ ఇన్ లీడర్ ఇట్స్ మోర్ లైక్ తన మారల్స్ కి తనే అగేన్స్ట్ వెళ్ళి తనే రియలైజ్ అయ్యి ఇంటర్నల్. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ భారతీయుడు అండ్ అపరిచితుడు ఆల్సో. అంటే వాట్ టూ సిమిలారిటీస్ వాట్ ఐ ఫైండ్ ఇస్ సదాస్ క్యారెక్టర్ ఇన్ అపరిచితుడు అండ్ చందూస్ క్యారెక్టర్ ఇన్ భారతీయుడు. హీరో తన మారల్స్ ని ఎంతవరకు చేస్తాడు, టెస్ట్ మోన్ ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వాళ్ళ రిలేటెడ్ పీపుల్ ఆ తప్పు చేస్తే చంపాలా లేదా అని చెప్పి ఒక కంక్లూజన్, రైట్? దట్ ఈస్ వేర్ ఆడియన్స్ విల్ ఫీల్ ఓకే, ఈ హీరోని చెయ్యాలా లేదా పిచ్చోడు అనుకోవాలా అని చెప్పి. జస్ట్ ఇమాజిన్ యూ గో టు పర్సన్ అండ్ సే, ఒక ముసలోడు అండి అందరిని చంపేస్తుంటాడు అంటే కామెడీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక డిసార్డర్ ఉన్న పర్సన్ అండి అందరిని చంపేస్తుంటాడు అంటే కూడా ఇట్స్ నాట్ కన్విన్సింగ్. సో ఫర్ దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ బిలీఫ్. హీరోని ఓకే, వీడి ఇంకా హీరో అన్నట్టు సదాని పట్టించుకోడు, హీ ట్రైస్ టు త్రో హర్ ఇన్ ఫైర్. భారతీయుడు క్లైమాక్స్ అంటే లిటరలీ హీ కిల్స్ హిస్ సన్, రైట్? సో అవి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. నా గోలికి ఎవరైనా అడ్డం వస్తే కొరటాల శివ లాఫింగ్ ఇన్ ద కార్నర్. సినిమా పేరేంది? జనతా గ్యారేజ్ హ్యాస్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. యా, మనం చెయ్యాలా లాస్ట్ లో ఆబ్వియస్లీ కొడుకుని చంపడం. ఎనీవే అంటే హిస్ ఓరియంటేషన్ ఇస్ కమర్షియల్. సో శంకర్ ఇస్ ఆల్సో కమర్షియల్, మ్యాన్. శంకర్ ఈస్ ది కమర్షియల్. యా, శంకర్ లైక్ గ్రాండియర్నెస్ అది. అండ్ నీ పాయింట్ బ్రేక్ చేశాను కాదు కానీ, బట్ ఆన్ పేపర్ ఎంత నెగిటివ్ గా అంటే ఈ ఐడియాని సెల్ చేయలేమురా బాబు అని అనుకుంటాము. బట్ దాన్ని ఒక కమర్షియల్ సినిమాగా మార్చేసి, నువ్వు అన్నట్టు యూ ఆల్సో మెన్షన్ దిస్ కదా చాట్ లో, ఆ టైం కి దే వర్ ద హైయెస్ట్ బడ్జెటెడ్ ఫిల్మ్స్ ఈచ్ ఇయర్. ఆ ఇయర్ కి 96 లో భారతీయుడు కానీ, 99 లో ఇది కానీ, 2005 లో అపరిచితుడు కానీ, ఆ ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో ప్రాబ్లీ హైయెస్ట్ బడ్జెటెడ్ తమిళ ఫిల్మ్స్ ఆఫ్ దాట్ టైం అంత రాబట్టగలిగారు. అండ్ ఆబ్వియస్లీ అన్ని హిట్ అయ్యాయి, అంటే అన్నిటికీ ప్రాఫిట్స్ వచ్చాయి. భారతీయుడు అండ్ ఒకే ఒక్కడు బ్లాక్ బస్టర్స్. ఐ థింక్ అపరిచితుడు డిడ్ బ్యాక్ ద మనీ అనుకుంటా, ఐ గెస్. యా, సో వాట్ హ్యాపెండ్ వాజ్, కొంచెం స్టాటిస్టిక్స్ లోకి వెళ్ళి కొంచెం ఫన్ ఫ్యాక్ట్స్ లో మాట్లాడుకుందాం. చాలా ఎక్కువ అనాలిసిస్ చేశాం కాబట్టి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, భారతీయుడు వాజ్ మేడ్ ఆన్ బడ్జెట్ ఆఫ్ 12 crores అంట. ద కాస్ట్లీయెస్ట్
South Indian film or the Indian film at that point of time. It seems that is the first film where foreign dancers వచ్చి స్క్రీన్ మీద కనిపించారంట. ఓహో, that is the first film where వాళ్ళు అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి తీయడం అలాగా. అండ్ ఐ థింక్ సౌత్ ఇండియాలో అనుకుంటా, ఎందుకంటే అంతకు ముందు హిందీలో అప్పటికే చేస్తూ yeah maybe yeah, but Shankar is like the OG guy. భారతీయులో కొన్ని సాంగ్స్ ఉంటాయి, ఈచ్ సాంగ్ కి హీ స్పెండ్ అరౌండ్ 1 crore ఇట్ సీమ్స్. ప్యూర్ మ్యాడ్నెస్ ఉంటాయి నీకు భారతీయుడిలో. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకే ఒక్కడు వాజ్ దిస్ వెరీ బిగ్ ఛాలెంజ్ బికాస్ చాలా స్టార్స్ తో చేద్దాం అనుకున్నాడు. శంకర్ నెవర్ గెట్స్ థింగ్స్ డన్ ఈజీలీ. ఎప్పుడు కూడా శంకర్ కి అనుకున్న టెక్నీషియన్స్ దొరకరు, టైంకి అనుకున్న యాక్టర్స్ దొరకరు. ఎనీ టైమ్ యూ ఆస్క్ హిమ్ ఇన్ ఇంటర్వ్యూ హి విల్ సే ఐ రోట్ దిస్ ఫర్ ది అదర్ యాక్టర్ బట్ దిస్ గై ఇస్ డూయింగ్ ఇట్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రాసి పెట్టుంది ఆ యాక్టర్ కి ఈ సినిమా పడాలని చెప్పి రాసి పెట్టుంది అనమాట, రైట్? సో ఇదంతా చేసాడు. అండ్ ఒకే ఒక్కడు ఇట్స్ హ్యూజ్ ఫిలిం ఈవెన్ ఫర్ 6th ఫిలిం డైరెక్టర్. ఆ టైమ్స్ కి చాలా ఎక్కువ అది హ్యాండిల్ చేయడం. అసలు ఆ బస్ సీక్వెన్స్ తీయాలంటే నాకు తెలియదు అసలు ఎన్ని రోజులు తీసుకున్నాడు ఆ మనిషి. యూ హ్యావ్ లైక్ 500 జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, యాక్షన్ కొరియోగ్రఫీ జరుగుతూ ఉంటది, మైండ్ ఎఫింగ్ స్టఫ్ అదంతా. అండ్ అపరిచితుడు ద సినారియో ఇస్ డిఫరెంట్ బికాస్ హీ స్కోర్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఆ టైమ్స్ కి. బాయ్స్ వాస్ ఎ హ్యూజ్ ఫ్లాప్ అట్ ద బాక్స్ ఆఫీస్. ఓకే రైట్. సో Shankar had so much dilemma to even make అపరిచితుడు. ఆయనకి లిటరలీ చెప్పాలంటే he didn't know what to do. He was in dilemma. చెయ్యొచ్చా లేదా అని చెప్పి he took a break. Then what? He produced a few films. ప్రేమిస్తే అని చెప్పి తెలుగులో ఒకటి వచ్చింది కదా, అది పెద్ద హిట్. సో ఆఫ్టర్ టేకింగ్ అ బ్రేక్ దట్స్ వెన్ హీ డిసైడెడ్ ఈ సినిమా చేద్దాం అని చెప్పి. బట్ ఇట్ సీమ్స్ హీ వాస్ స్కెప్టికల్ త్రూ అవుట్ ద ఫిల్మ్. రైట్. అండ్ ద ఫిల్మ్ వాజ్ రిటన్ ఫర్ రజనీకాంత్ అగైన్. Just imagine Rajinikanth doing Aparchitudu, guys. No. You can't. And Vikram has done a terrific act. So Vikram next level bro. Vikram చాలా అంటే ప్రాణం పెట్టేస్తారు ఆయనకి ఏ సినిమా ఇచ్చినా కూడా, ఏ రోల్ ఇచ్చినా కూడా. Yeah, and guess what? A director who scores his biggest disaster comes back with the India's biggest budgeted film, and he makes it a freaking hit with what a mixed opinions తో వచ్చిన సినిమా. మిక్స్డ్ రాకుండా, హెవీ మిక్స్డ్ రాకుండా కదా. I think it was only in Telugu that the film got like a cinema బాగుంది అన్నట్టు. నాకు అంత గుర్తులేదు, బట్ మిక్స్డ్ టాక్ అనిపించింది. If I'm not wrong, రోబో సినిమా మీకు గుర్తుంటే it was launched in 90s. 2010 right? కమల్ హాసన్ తో కదా. యా, ప్రీతి జింతా వాళ్ళు పోస్టర్స్ అంతా రిలీజ్ చేసి కూడా షెడ్యూల్ అయింది కదా. సో మీరు ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది చూడు సెకండ్ హాఫ్ లో, ఫ్రీజ్ ఫ్రేమ్ పెట్టి 360 degrees లో తిరిగే kung fu fight. That was a fight designed for the robo in Kamal Hassan's film. Right, but they didn't have the technology to pull it off. Now that 2004-5, that is when Shankar hired like 120 cameras and he shot that 360 thing. A studio kuda set a basketball whatever kung fu place edo oti a stadium మొత్తం సెట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు కెమెరాలు తిప్పుకొని he ended up making one of the coolest ఫైట్ సీక్వెన్సెస్. ఆ ఫైట్ సీక్వెన్స్ చాలా లాంగ్ ఉంటుంది కానీ క్రేజీ ఉంటుంది, చాలా అదే చెప్పబోతుండే. లైక్ సాంగ్స్ కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తాడో సినిమాల్లో ఫైట్స్ కూడా అలానే ఉంటాయి. యాక్షన్ సెట్ పీసెస్ కా బాప్. అపరిచితుడు నువ్వు చెప్పింది ప్లస్ క్లైమాక్స్ అసలు అంటే ఒక్కడితో అయినా అంటే అది ఇట్ ఇస్ కమర్షియల్ టు ద క్లోర్ కదా. నువ్వు అట్లా ఒక యాక్టర్ ని వాడు కొడుతూ దెబ్బలు తింటూ మళ్ళీ అరుస్తూ, ఒకే ఒక్కడిలో కూడా ఫస్ట్ అదే వాడు సీఎం నుంచి అయిపోగానే వచ్చే సీన్ ఇట్ ఇస్ వియర్డ్లీ వెరీ గుడ్. అది వాడికి బట్టలు ఉండవు, వాడు ఏదో బురదలో కొడుతూ ఉంటాడు. అండ్ ఆల్సో దాని తర్వాత వచ్చే ఆ బాంబ్ బ్లాస్ట్లు కానీ వాడు చేసే కథ అంతా అది కూడా చాలా. అండ్ యాజ్ ఎ సీఎం కూడా వాడు ఫైట్ చేస్తాడు, దరిద్ర అది ఇంకా యాక్షన్ హీరో కదా. ఆబ్వియస్లీ అర్జున్ అంటే యాక్షన్ హీరో. యాక్షన్ యా. యాక్చువల్లీ ఐ హ్యాడ్ దిస్ వెరీ వియర్డ్ ఇంట్రొడక్షన్ టు ఒకే ఒక్కడు's బురద సీన్. నాకు ఫస్ట్ ఎక్కడంటే ఇట్ వాస్ వేణు మాధవ్. మోస్ట్ ఆఫ్ శంకర్ ఫిల్మ్స్ వేణు మాధవ్ ఇస్ దట్ మెమరీ హూ యూజ్డ్ టు డూ స్పూఫ్స్ ఆఫ్ దెమ్. సో దుబాయ్ సీనులో నానాజీకి మందు పోసి నువ్వు పరిగెత్తరా ఇప్పుడు నువ్వు ఒకే ఒక్కడిలో అర్జున్ అంటారు. దట్ ఈస్ when they throw the fire, he runs, he removes all of his clothes and then falls, right? That is my introduction to that scene. But నిజంగా సినిమాలో చూసేటప్పుడు మాత్రం ఒక సినిమాటిక్ హై వస్తుంది నీకు.
కరెక్ట్. అండ్ ఆల్సో భారతీయుల ఫైట్ సీక్వెన్స్ ఏదో ఏదో సపరేట్ విద్య అంటాడు, ఇట్లా చేయి తిప్పడం, అది అంటే దాన్ని నీట్ గా గుణశేఖర్ లేపి ఒక్కడులో పెట్టుకున్నాడు. బట్ ఒక్కడు కాదు, సైనికుడు ఒక్కడు ఆల్సో రైట్, ఒక్కడు ఆల్సో ప్రకాష్ రాజ్. యా బట్ దాన్ని I mean, చాలా it's- బాగా ఇస్తాడు కదా. యా I mean, it's the same Prakash Raj who does it in Sainikudu also. So yeah, ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి, లీడప్ గానీ ఎమోషన్ గానీ. Rajmouli What's the other film which used Time Flies which came in 2005? 2005 లోనా? నీ ఫేవరెట్? ఓ అతడునా? యా సేమ్ త్రివిక్రమ్. ఇంకా మనం మాట్లాడితే అంటే పాపం ప్రతి టైమ్ స్ప్లైస్ అంటే 99 లో ఆబ్వియస్లీ టైమ్ స్ప్లైస్ ఇన్వెంట్ చేసింది 99 మ్యాట్రిక్స్ ఆ టైం కదా. Matrix, yeah. హిట్ అయ్యి నో ఇట్స్ లైక్ మనం ఏ పాడ్కాస్ట్ చేసినా వి గో బ్యాక్ టు త్రివిక్రమ్, మహేష్ బాబు. పీక్ త్రివిక్రమ్. మొన్ననే వార్నింగ్ వచ్చింది. అవునా? మహేష్ బాబు గురించి మాట్లాడితే కొడతాం ఏదో ఎవడో రాసాడు. Oh yeah, I saw that. అండ్ ఇన్స్పిరేషన్స్ వన్ పాయింట్ ఐ వాంటెడ్ టు సే, ఇంతకుముందు లొకేషన్స్ గురించి, సాంగ్స్ గురించి అనుకున్నాం కదా. సో రీసెంట్ గా Yeah. భరద్వాజ్ రంగన్ గారు ఇంటర్వ్యూ చేశారు నటరాజన్ రామ్జీ అని. హీస్ లైక్ ఆయన లొకేషన్ స్కౌట్ స్పెషలిస్ట్ అంట, లైక్ లైన్ ప్రొడ్యూసర్. సో హీ వర్క్డ్ ఫర్ మెనీ ఫిల్మ్స్ ఆఫ్ శంకర్ తో వర్క్ చేశారంట. సో ఈచ్ అంటే ఆయనకి ఎలాంటి మెమరీస్ ఉన్నాయంటే, ఒక పాట ఒక లొకేషన్ లో దిగారు, ఒక పాటలో మళ్ళీ 5-6 లొకేషన్, డిఫరెంట్ లొకేషన్, మళ్ళీ గ్లోబ్ మొత్తం తిరిగి రావాలి. సో అలా ఆ రేంజ్ లో స్కౌట్ చేశారంట. సో ఇట్స్ అ గుడ్ ఇంటర్వ్యూ, కెన్ చెక్ దట్ అవుట్. అండ్ వన్ అదర్ పాయింట్ ఇస్ టాగోర్ బ్యాక్ స్టోరీ ఇస్ లైక్ లిటరలీ సేనాపతి బ్యాక్ స్టోరీ. కరెక్ట్. Yeah. It's basically Murugadas what if taking inspiration from Murugadas. Yeah. మలయాళంలో ఫస్ట్ వచ్చింది కదా యాక్చువల్లీ. టాగోర్ is original. Tagore remake is కదా. Tamil. Tamil. Murugadas made it with Vijaykant. Right. లొకేషన్స్ అంటే బాగా గుర్తుకొచ్చింది. ఇట్ సీమ్స్ ఇన్ అన్ ఇంటర్వ్యూ, జీన్స్ జరిగినప్పుడు ప్రెస్ మీట్ లో ఉంటా. దిస్ మైట్ బి అరౌండ్ 97, 98 దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. ఎవరో అడిగారంట, మీరు ఇప్పుడు 7 వరల్డ్స్ మొత్తం బెస్ట్ ప్లేసెస్ తిరిగారు కదా, 7 వండర్స్ అంతా, వై ఆర్ యూ స్పెండింగ్ సో మచ్ మనీ అంటే, కమ్స్ అప్ విత్ ద బెస్ట్ ఎవర్ రిప్లై. హీ సేస్, యావండి మన సినిమాల్లో యావరేజ్ ఏమంటారు మిడిల్ క్లాస్ అబ్బాయి కూడా డ్యూయట్ అంటే అమెరికాలో చేసుకుంటున్నాడు, అలాంటిది నా సినిమాలో హీరోలు అమెరికాలోనే బోర్న్ అండ్ బ్రాటప్, మరి వాళ్ళ ఇమాజినేషన్ ఎలా ఉంటుంది డ్యూయట్స్ కి అని చెప్పి. ఐ మీన్ నాకు తెలిసి రాజమౌళికి హోప్ ఇచ్చింది శంకర్, అంత పెద్ద సినిమా తీయాలి అని. ఆఫ్టర్ రోబో ఆర్ అంత పెద్ద స్కేల్ లో మౌంట్ చేయాలి అన్న హోప్ ఇచ్చింది శంకర్ అనిపిస్తుంది. ఐ మీన్ హోప్ అంటే హోప్ కాదు, బట్ సమ్మన్ ఇస్ డూయింగ్ ఇట్, ఐ కెన్ ఆల్సో టేక్ టు ద నెక్స్ట్ లెవెల్ అని. యా డెఫినెట్లీ అది మాత్రం ఉంటుంది. నాకు సేనాపతి బ్యాక్ స్టోరీ చూస్తున్నంత సేపు బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా కూడా నాకు ట్రిపుల్ ఆర్ గుర్తొస్తుంది. ట్రిపుల్ ఆర్ లో సెట్స్ గానీ, ట్రిపుల్ ఆర్ లో ఉన్న ద వే రాజమౌళి డస్ వాట్ ఎవర్ హీ డస్ ఇన్ ట్రిపుల్ ఆర్, అంత లెవెల్ ఆఫ్ సేమ్ సాబు సీరియల్ అనుకుంటా, లేదా తోటతరి, నేను నాట్ షూర్, కానీ ఆ టైంకి పెట్టిన సెట్స్ గానీ, వెనకాల ఎక్కడో ఏదో షాప్ ఉంటుంది, ఆ షాప్ లో డీటెయిలింగ్ ఉంటుంది, ఏదో రాసి ఉంటుంది షాప్ పేరు అని, లైక్ వదిలేయలేదు. చాలా మెటిక్యులస్ గా, చాలా కన్విక్షన్ తో వర్క్ చేశారు. సో అదనిపించింది. అంటే ఇట్ ఫీల్స్ లైక్ ఏమంటారు, సీతారామరాజు సీతకి జస్ట్ ప్రామిస్ ఇచ్చి వెళ్ళిపోయినట్టు సీక్వెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అసలు వన్ మోర్ థింగ్ ఇస్, అదే ఫ్రీడమ్ వచ్చేస్తుంది 97 తర్వాత, తెప్పలు వెళ్ళిపోయాక పాట బిగిన్ అయిన తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు కదా. సో పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు అన్ని ఇండియాలో రిప్రజెంట్ చేస్తున్న అన్ని కల్చర్స్ మారుతూ ఉంటుంది. దట్ ఆల్సో అగైన్ రిమైండెడ్ మీ ఆఫ్ ట్రిపుల్ ఆర్ లో ఎత్తర జెండా ఫైనల్ సాంగ్ గుర్తొచ్చింది. సో ఇట్స్ లైక్ మేబీ తీసుకుండొచ్చు, తీసుకోలేదు అనుకోవచ్చు మేబీ, బట్ యా ఇట్ స్టిల్ రిమైండెడ్ మీ అనిపించింది. ఓ మ్యాన్, యు గైస్ ఆర్ సో లక్కీ. మీకు RRR గుర్తుకొస్తుంది, నాకు వెరీ ట్రామాటిక్ ఒక్క మగాడు గుర్తుకొస్తుంటుంది, బాలేబాబు పోర్షన్. యా ఇట్స్ ఓకే just tried, but yeah, it didn't work out. బట్ యాజ్ అ సెట్ పీస్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది స్టాండ్ అలోన్.
దాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ గా తీసిన యూట్యూబ్ లో వదిలినా దే వుడ్ ప్రేజ్ ఇట్, అదిరిపోయింది అన్నట్టు. ఇట్ వర్క్స్ లైక్ దట్. అండ్ రాజమౌళికి ఇన్స్పిరేషన్ ఏ విధంగా అంటే ఐ ఫీల్ ఇట్స్ లైక్ అ సెట్ పీస్. ఇది ఇంట్రొడక్షన్, ఇవి సర్టన్ సీన్స్, నెక్స్ట్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ సర్టన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ సర్టన్ సీన్స్. ఐ డోంట్ నో, ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ వీళ్ళిద్దరు. మనం అంతా అంటుంటాం కదా 3 యాక్ట్ స్ట్రక్చర్ లో రాశాడు, 5 యాక్ట్ 8 యాక్ట్ అని చెప్పి. బట్ ఐ ఫీల్ దీస్ గైస్ డూ ద బేసిక్ రైటింగ్ విచ్ హాస్ బీన్ సిన్స్ వాట్ సెంచరీస్. అది ఒక ఆర్గానిక్ స్ట్రక్చర్. అది 3 యాక్ట్ స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆర్గానిక్ స్ట్రక్చర్. మనం పేర్లు పెట్టి యుఎస్ వాళ్ళు వాడతారు, అదంతా పక్కన పెడితే ఇట్స్ వెరీ వెరీ ఆర్గానిక్ వే. దట్ ఈస్ వై ఇట్స్ వెరీ ఎవిడెంట్ ఇన్ ఎవ్రీ శంకర్ రాజమౌళి ఫిలిం. 25th minute కి స్టోరీ స్టార్ట్ కిక్ ఆఫ్ అయిపోవడాలు, ఇవన్నీ అంత ప్రిసైజ్ గా జరుగుతాయంటే ఐ ఫీల్ దట్ వే ఆఫ్ ఆర్గానిక్ రైటింగ్ ఇస్ వాట్ హెల్ప్స్ దేర్ సెట్ పీసెస్. అంత పండుతాయి. నువ్వు రాజమౌళి, బాహుబలి 2 ఇంకా అర్రర్ పక్క పక్కన పెడితే ఒక గ్రాఫ్ వేసావనుకో, స్టోరీలో ఇది హై, ఇదిలో ఇది ఇంట్రడక్షన్ అని, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆ రేషియోస్ అంటే సినిమా లెంత్ రేషియో కింద మ్యాచ్ చేస్తే ఎవ్రీథింగ్ డాట్ 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 మ్యాచ్ అవుతాయి. దండాలయ్య సాంగ్, కొమరం భీమ్ సాంగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, ఆ సెట్ పీస్ ఎంత టైం ఉంటుందో ఆల్మోస్ట్ అన్ని సేమ్. జస్ట్ ఆ స్టోరీ బీట్స్ మార్చాడు అంతే. స్టోరీ బీట్స్ మారుతాయి. ద డిఫరెన్స్, ఓన్లీ డిఫరెన్స్ ఇస్ నీకు రాజమౌళి ఫిల్మ్స్ లో ద ఇంటర్వెల్ బ్యాంగ్ గివ్స్ యూ సో మచ్ హై దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ రాజమౌళి స్ట్రగుల్స్ టు క్యాచ్ అప్ విత్ ద సెకండ్ హాఫ్. అందుకే ఈ క్లెవర్లీ డెవలప్డ్ దిస్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వంగానే కావాలని చెప్పి ఒక హై ఇచ్చి అక్కడి నుంచి ఒక ఎమోషనల్ దీనికి తీసుకెళ్తున్నాడు. యు సీ ఇట్ ఇన్ బాహుబలి 2, యు సీ ఇట్ ఇన్ RRR also. I think that's what he learned from Ega and all of that also. Yeah. Correct. And then ప్రాబ్లం ఏమైపోతుందంటే దాని తర్వాత క్లైమాక్స్ ఇస్ ఫాలింగ్ ఫ్లాట్ ఈ రెండింటి ముందు. నన్ను అడిగితే కొమరం భీముడు సాంగ్ తర్వాత నాకు దెర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్ ఐ రిమెంబర్ ఫ్రమ్ RRR. అంత తోపు ఇది అది అని. బట్ కొమరం భీముడు సాంగ్ వరకు సినిమా ఒక రేంజ్, అంటే అక్కడ వరకు ఎవరు టచ్ చేయలే అప్పటి వరకు. సో ఐ బిలీవ్ I'll agree with you because రాజమౌళి కి ఒక హ్యాబిట్ ఉంది వేర్ హీ ర్యాప్స్ అప్ స్టోరీస్. ఇప్పుడు అయిపోగొట్టాలి కాబట్టి ఇంక అయిపోగొట్టాలి అన్నట్టు నీకు సడన్ గా తెంపుతాడు అనమాట కొన్ని. ఐ థింక్ ఛత్రపతి ఈస్ దట్ బిగ్గెస్ట్ సార్థం ఇన్ ద ఫిల్మోగ్రఫీ వేర్ ద ఫస్ట్ హాఫ్ వల్ల హిట్ అయిపోయిన సినిమాలు కొన్ని ఉంటాయి, ఎమోషన్ వర్క్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ శంకర్ నోస్ హౌ టు ఎండ్ అ ఫిల్మ్. లైక్ నీకు హై ఇస్తారా, నీకు హై ఇస్తా, నీకు దీనికి సీక్వెల్ కోరుకుంటావు నువ్వు అన్నట్టు హీ కట్ ద స్టోరీ అనమాట. మీరు చూసుకుంటే శంకర్ క్యారెక్టర్స్ ఈజ్ వాట్ యు క్రేవ్ ఫర్. అరే యూ వాంట్ ద క్యారెక్టర్ టు డూ మోర్ స్టఫ్. అందుకే ఇండియన్ లో కూడా ద క్లైమాక్స్ ఇస్ ఇండియన్ ఇలానే ఉంటాడు, ఇలానే చేస్తాడని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సేనాపతి. అపరిచితుడు ఈజ్ మోర్ లైక్ లాస్ట్ వాడిని ట్రైన్ నుంచి ఎత్తేసేస్తాడు. గైస్ హూ జనాలు తెలియకపోతే తెలిసే ఉంటది అందరికి, హీస్ ద సేమ్ గై దట్ ఎలక్ట్రిషియన్ గై ఇన్ ద ఫ్లాష్ బ్యాక్. కరెక్ట్. టెరిఫిక్ పే ఆఫ్ అది. అండ్ ఇన్ వాట్ ఒకే ఒక్కడు ఈజ్ మోర్ లైక్ హౌ వుడ్ దిస్ గై రూల్ ద సొసైటీ అన్నట్టు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ శంకర్ ఎలా అంటే ఫ్యూచర్ లో నేను ఎప్పుడైనా సీక్వెల్స్ తీసుకోవాలంటే నా సీక్వెల్స్ నేనే తీసుకుంటా. అది దట్స్ అగైన్ కాంప్లిమెంటింగ్ హిస్ స్కిల్ ఆఫ్ రైటింగ్, క్లెవర్ రైటింగ్. ఆయన మంచి హుక్ ఇవ్వగలడు లాస్ట్ కి. నీకు పే ఆఫ్ ఇస్తూనే ఆయనకి ఒక హుక్ పాయింట్ ఉంటుంది, ఓకే నేను నీకు వేరే తీసుకెళ్ళగలను అని. సో అది ఈజీ కాదు, ఈజీగా అలా ఎండ్ చేయడం అయితే ఈజీ కాదు. యాక్చువల్లీ ఐ థింక్ దట్ ఈస్ వాట్ రాజమౌళి డస్ ఇన్ RRR ఆల్సో. ఆ ఫ్లాట్ పే ఆఫ్ ఎందుకు ఇచ్చారంటే హీ వాజ్ లీవింగ్ స్పేస్ ఫర్ సంథింగ్ దట్ కెన్ కమ్ నెక్స్ట్. ఇది నేను సినిమా ఫస్ట్ చూసినప్పుడు అనుకుంటే, అంటే వి వర్ డిస్కసింగ్ ఇట్, బట్ తర్వాత రీసెంట్ న్యూస్ వచ్చింది కదా దట్ RRR మే బి హ్యావింగ్ అ సీక్వెల్ అని. సో మేబీ యాక్చువల్లీ కన్ఫర్మ్ ఓకే. అంటే ఎలా చెప్పాడంటే we think we have an idea that is going to work out very well, so we want to develop that more on. I just feel Rajamouli hypes things up a little bit because but yeah, who knows. And okay. I think Rajamouli is very consistent with the Shankar kind of ending post Magadira. నీకు మగధీరా వరకు ఎలా ఉండేవంటే కంక్లూజన్ వచ్చేసింది ఆ స్టోరీకి, హ్యాపీ ఎండింగ్ అని చెప్పి ఒక స్టాంప్ వేస్తాడు. వెరాజ్ ఫ్రమ్ ఈగా ఇట్స్ లైక్ he started writing better characters. Rajamouli progression is as a filmmaker, hats off aslaniki. Climax is like where you crave for the next part. Like Eega chachipin tarvata kuda it's reincarnated again and it says I am back.
సో యాజ్ అన్ ఆడియన్స్ యూ వుడ్ బి ఎక్సైటెడ్ చూడాలి మళ్ళీ అని చెప్పి. బాహుబలి 1 నేను చెప్పలేను, కానీ బాహుబలి 2 బాహుబలి one కూడా కాబట్టి బాహుబలి 1 and 2 ఆర్ ఇట్ సెల్ఫ్ వన్ సేమ్, స్టోరీ. సింగిల్ ఫిలిం. బట్ ఇట్ ఆల్సో వర్క్స్ లైక్ ఎండింగ్ ఆల్సో. లైక్ నీకు బాహుబలి 2 పాయింట్ కూడా ఇస్తాను. ఇచ్చాడు కదా హుక్ పాయింట్. యా బాహుబలి 2 ఆల్సో హీల్ బి లైక్ ఇప్పుడు Yeah. శివుడు ఏం చేస్తాడు, అమరేంద్ర బాహుబలి ఏం చేస్తాడు అంటే ఏమో శివ ఏమనుకుంటున్నాడు అని చెప్పి అంటాడు. ఎగ్జాక్ట్లీ ఆర్ఆర్ఆర్ యు నో వీళ్ళిద్దరు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు అన్నట్టే వదులుతాడు నీకు. ఎగ్జాక్ట్లీ. రాజమౌళి ప్రాబ్లీ వై ఇండియన్ 2 ఇప్పుడు ఇండియన్ 2 ఇస్ ఆన్ ఫ్లోర్స్ అన్నారు ఆల్రెడీ. సో ఇండియన్ ఇండియన్ 2 ఇస్ బ్యాక్ is on అగైన్. floors, సో ఏం చేస్తాడు మళ్ళీ? మేబీ అక్కడ నుంచి ఒక పాయింట్, ఐ మీన్ సింగపూర్ నుంచి మేబీ కమ్స్ బ్యాక్ టు ఇండియా, వి నెవర్ నో. సో యా, ఫస్ట్ డే ఫస్ట్ షో బ్రో, అది మాత్రం. అని ఇంకా టైం Right, సేనాపతి యువసేన. RC-15 అనుకుంటా కదా నెక్స్ట్. యా, Yeah, యాక్చువల్లీ yeah, ఇన్ లైన్ ఇస్ RC-15. 15, బట్ దెన్ ఇండియన్ 2 అపరెంట్లీ. అండ్ ఆల్సో అపరిచితుడు రీమేక్ జరుగుతుంది హిందీలో. దే స్టాప్డ్ ఇట్ మ్యాన్. దే షెల్ఫ్డ్ ఇట్. Okay. ఇప్పుడు దే ఆర్ యాక్చువల్లీ ఇప్పుడు అది చేయకుండా దే ఆర్ ప్లానింగ్ లైక్ 3-part ఫిల్మ్, తమిళ్ నావల్ ని బేస్ చేసుకొని 3 films. Oh. అండ్ హిందీలోనే? స్టాగరింగ్ బడ్జెట్స్, హిందీలోనే రణవీర్ సింగ్ తో. ద బడ్జెట్ ఇస్ స్టాగరింగ్ మ్యాన్. ఈచ్ పార్ట్ ఇస్ లైక్ 700 crores అంట. అంత పుల్ Of course, చేయగలరా of course. రణవీర్ సింగ్? అదే డౌట్ నాకు. శంకర్ పుల్ Actually, చేస్తారు. it was planned for Surya actually, but Right. yeah, it seems it's like 5 years of project, 3 parts, so he Interesting. couldn't sign it. Something, man, I don't know, but ఇంట్రెస్టింగ్. చేస్తున్నారు. Yeah, Right. All right. One mention I wanted to say before we close it off, closing thoughts వెళ్ళే ముందు, అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గురించి అంతకు ముందు అనుకున్నాం కదా, వివేక్ గారి గురించి మాట్లాడినప్పుడు. బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మన తెలుగులోంచి స్పెసిఫిక్ గా బ్రహ్మానందం గారు కానీ, కోటా శ్రీనివాస్ కోటా గారు కానీ, వెళ్ళి డబ్బింగ్ చేయడం, తనికెళ్ళ భరణి చాయిస్ గారు. అనేది తనికెళ్ళ భరణి గారు కానీ yeah. ఎంత ప్రాపర్ యాప్ట్ ఇలా కూర్చుండిపోతుంది వాళ్ళ వాయిస్ ఆ క్యారెక్టర్స్ లో. సో హ్యూజ్ షౌట్ అవుట్ టు దాట్. ఒక్కటి చెప్దాం. Hey, we didn't talk about the music, man. Come on, music for these 3 films అసలు నెక్స్ట్ ఫిల్మ్ అంటే దాని నెక్స్ట్ గురించి లెవెల్. ఏం మాట్లాడతాం, ఇంకా వినడమే. Aye. అండ్ ఆల్సో నైస్. ఒక్కటి మర్చిపోయా, ఒకే ఒక్కడులో ఆ బీజిఎం ఉంటది ఐకానిక్, అది అట్లా స్టిక్ అయిపోతుంది మైండ్ లో. ఆ సినిమా చూస్తున్నంత సేపు యు క్రేవ్ ఫర్ దట్ మ్యూజిక్. ఎప్పుడు వస్తాడు You crave for that music. యా, క్రేజీ I think Haris Jayaraj is like the surprise అసలు అపరిచితుడికి. ఇట్ వాస్ రెహమాన్ అంటిల్ దెన్. అసలు శిష్యుడైనా కానీ ఆల్మోస్ట్ గురువు రేంజ్ అవుట్పుట్ ఇచ్చాడు. రెహమాన్. అంటే ఆ రేంజ్ వెరైటీ చూడు అపరిచితుడులో. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు, క్లాసిక్ కర్ణాటిక్, తమిళ్ కర్ణాటిక్ స్టార్ట్ అయ్యి ఉండకకి ఎండ్ చేసినా కూడా మధ్యలో నాకు నీకు నోకే అని చెప్పి సింగపూర్ అటు వెళ్తారు కదా. అది వేరే లెవెల్. you have literally like every song is like separate genre only. అసలు కంప్లీట్లీ సూపర్ స్టఫ్ అది. మ్యాడ్ స్టఫ్. అండ్ ఆల్సో అంటే ఇప్పుడు ఒకే ఒక్కడులో స్పెసిఫిక్ గా మాట్లాడగా నాకు చాలా నచ్చింది ఏంటి అంటే, ఒకటే ట్యూన్ ని 2 సార్లు వాడతారు, ఏరువాక అని చెప్పి, నెల్లూరు నిరజన అని చెప్పి. చాలా నచ్చింది అది. బట్ ఒకే ఒక్కడు సాంగ్స్ అంటే ఇట్లా ఐకానిక్ కదా. ఇప్పుడు శకలక బేబీ, ఉట్టి మీద కూడా, ఇవన్నీ వాటి గురించి ఏం మాట్లాడుతాం మనం. ఒకే ఒక్కడు ఇస్ లైక్ క్లాసిక్. మై డిస్కవరీ ఇస్ భారతీయుడు. ఈ సాంగ్ మ్యాడ్ మ్యాక్స్ సూపర్ అసలు. అంటే కొన్నిటి గురించి ఏం చెప్పడానికి ఏమి ఉండదు, చెప్పడానికి ఏముండదు. వాట్ వర్క్స్ ఫర్ మీ ఇన్ ద సాంగ్స్ ఆల్సో, లిరిక్స్ బాగుంటాయి బాబు. ఏదో డబ్బింగ్ చేసినట్టు ఉండవు. శంకర్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ లిరిక్ అంట కూర్చునేటప్పుడు. రైట్. ఇది వేటూరి, ఇస్ ఇట్ వేటూరి ఆర్ కాదు వేటూరి గారే కదా. ఏం రత్నం ప్రొడ్యూసర్, ఐ మీన్ ద ప్రెజెంటర్ ఇన్ తెలుగు రోడ్ ద లిరిక్స్. ఐ థింక్ అపరిచితుడు భువన్ చంద్ర. అండ్ నాకు అసలు రీసెంట్ ఎగ్జాంపుల్ అదే మూన్ నైట్ షో శాండీ చూడలేదు ఆబ్వియస్లీ, నువ్వు చూసుంటావు. సో ఆస్కార్ ఐసాక్ పర్ఫార్మెన్స్ నేను కూడా చూడలేదు. వెన్ దే సెడ్ అపరిచితుడు ఇట్సెల్ఫ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అపరిచితుడిని లిటరలీ అపరిచితుడే. నాకు అక్కడే టర్న్ ఆఫ్. మూన్ నైట్ అనే షో ఉంది మార్వెల్ది, డిస్నీ మార్వెల్ వీళ్ళు ప్రొడ్యూస్ ఆస్కార్ చేశారు. ఐసాక్ ఇస్ యాక్టర్ ఇన్ దట్ షో. ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలు లిటరలీ when people speak of Marvel. మా లిజనర్స్ కూడా టర్న్ ఆఫ్ అయిపోతే కష్టం.
జస్ట్ చెప్పాలనుకున్నా. అంటే లైక్ శంకర్ సినిమాకి నువ్వు కొంచెం కలర్ కరెక్షన్స్ చేస్తే ఇట్ బీ లైక్ డీసీ ఫిల్మ్ ఓన్లీ. జెంటిల్మెన్ అండ్ బ్యాట్మెన్ యా ఆఫ్ కోర్స్. అండ్ ఇంకోటి ఇన్స్పిరేషన్ అంటే ఆబ్వియస్లీ మన హరీష్ శంకర్ గారు జెంటిల్మెన్ ఇలా కంట్రోల్ సి చేసి కంట్రోల్ వి చేసి డీజే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అని సెటైర్ వేస్తూ డీజే అని మార్చారు దువ్వాడ జగన్నాథం అని. చూడలేదురా, చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. No, you watch it bro, you watch it. It's a very good film. ఆ పాట కోసం చూస్తారా? దాంట్లో జెంటిల్మెన్ లో ఒక పాట ఉంటుంది, చిక్కుబుక్కు రైలే కాదు చీర ఏదో అబ్బా దాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టూ. అరే అది కూడా క్లాసిక్ పాటలు అన్ని. చూడు సూపర్ గా ఉంటాయి. నువ్వు చూస్తే ఇదే అంటూ హరేంద్ర కాపీ పెట్టాడు. బట్ ఎనీవే నాకు డీజే గుర్తులేదు కదా. అది వెరీ గుడ్ వెరీ గుడ్ వావ్ నైస్. నేను అట్లాంటి సినిమాలు క్యాష్ డిలీట్ చేసేస్తా వెంటనే బ్రెయిన్ నుంచి. సారీ హరీష్ శంకర్ గారు, ఆయన అసలే పాడ్కాస్ట్ చాలా ఎక్కువ వింటుంటారు. సో సారీ ఇన్ అడ్వాన్స్ హరీష్ శంకర్ గారు. అంటే సేఫ్ సైడా? సేఫ్ సైడ్ యా. సరే ఎనీవే కంక్లూడింగ్ కంక్లూజన్ ఏముంది, ఎవరు సినిమాలు తీస్తున్నాడు, హీ హోప్ హీ గెట్స్ బ్యాక్. అంటే ఈ కమర్షియల్ సినిమా ఒక డైరెక్షన్ లో వెళ్తుంది, ఏదో మెసేజ్ తొక్క తోట కూడా అని. అది కాకుండా మెసేజ్ ఇచ్చి ఇయ్యనట్టు మనం ఎంజాయ్ చేసేటట్టు ఉంటే దట్ ఈస్ వాట్ వి హోప్ ఫర్. అంతే, అంతకంటే కోరుకునేది ఏం లేదు. అండ్ యాక్చువల్లీ ఇట్స్ మోర్ లైక్ ఈ డెకేడ్ అంతా శంకర్ గారికి అంత ఇట్స్ నాట్ లైక్ అ మెమరబుల్ డెకేడ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఎందుకంటే సుజాత గారు పాస్డ్ అవే అట్ రోబో టైంకి సుజాత గారు పాస్డ్ అవే. సో అప్పటి నుంచి దట్ ఈస్ వెన్ శంకర్ హ్యాడ్ దిస్ వన్స్ అగైన్ డైలమా వచ్చి పడింది, ఏం సినిమా తీయాలి అన్న టైప్ లో. రిమెంబర్ వెన్ హీ మేడ్ బాయ్స్ లైక్ 2004 టైంలో ఉంది కదా, దెన్ హీ మేడ్ ఐ ఇన్ ద సేమ్ ఆ డెకేడ్ తర్వాత. ఐ ఈస్ ద ఫిల్మ్ ఇట్ సీమ్స్ వేర్ హీ వాంటెడ్ టు టెల్ అ లవ్ స్టోరీ లైక్ బాయ్స్ వాట్ ఎవర్, బట్ దట్ విజువల్ గ్రాండియర్నెస్ తీయాలి అని చెప్పి హీ టుక్ అ రాంగ్ స్టెప్. బాయ్స్ లో నీకు పాటలకు తప్పిస్తే మిగతా అంతా సినిమా నార్మల్ గానే ఉంటుంది మీరు చూస్తే. ద ప్రెషర్ టు మేక్ ఆపర్చునిటీ టు us to make it like a grand film, grand గానే తీయాలని చెప్పి. సో మేబీ ఐ వాజ్ దట్ కాస్ట్లీ మిస్టేక్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ డస్ ఇట్ నీడ్ ఓవర్ గ్లోరిఫికేషన్, అంత గ్లామరస్ గా తెలిసిన పని లేదు ఆ సినిమాని. ఎందుకంటే ఇట్స్ వెరీ సీరియస్ స్టోరీ అండ్ సమ్హౌ ద బ్లెండ్ సరిగ్గా వర్కౌట్ కాలేదు ఆ సినిమాకి. చూపించే గ్రాండియర్నెస్ కి ఇక్కడ వీళ్ళు చేసే సింపుల్ పనులకి డజంట్ మ్యాచ్, రైట్? అండ్ మేబీ 2.0 is more like I don't know, costlier mistake మేబీ ఆర్ మేబీ నాట్. నేను 2.0 చూసేటప్పుడు ఓకే వెళ్తుంది సినిమా బానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ యూ కెన్ అండర్స్టాండ్ రైట్ శంకర్ జస్ట్ ఫాల్టర్డ్ ఇన్ ద వే హౌ హీస్ ట్రీటింగ్ ది ఆడియన్స్. సమ్ స్ట్రేంజ్ రీజన్ యూ ఎండ్ అప్ కనెక్టింగ్ టు ద విలన్ మోర్ దెన్ ద హీరో. లైక్ యూ కనెక్ట్ టు అక్షయ్ కుమార్. అగ్రీడ్. ఐ థింక్ ఇందాక శాండీ అన్నట్టు ఆ పాయింట్ ఉంది కదా, వేర్ హీ హాస్ టు వాక్ అ లైన్ వేర్ అది మెసేజ్ ఇస్తున్నట్టు ఉండొద్దు, కమర్షియల్ గా వర్కౌట్ అవ్వాలి అని. మేబీ 2.0 లో హీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆయన 2.0 becomes more of like the preaching or anything because our hero is Vashikar. 2.0 is just boring man. నేను క్లైమాక్స్ లో 2 సార్లు పడుకున్నా ఫస్ట్ డే సినిమాకి. రజనీకాంత్ సినిమా, ఐ మీన్ రజనీకాంత్ శంకర్ సినిమా బ్రో, not just Rajini. Exactly, it is just boring, we can't help it. Didn't work. And Vashikaran అంటే మనం ఎవరైతే ఫాలో అవ్వాలో హీరో క్యారెక్టర్, హీ ఈస్ వెరీ లేడ్ బ్యాక్ ఇన్ ద ఫిల్మ్. మనం చెయ్యాలి కనిపెట్టాలి అన్నట్టు ఏం ఉండదు. సో యా మ్యాన్, ఐ జస్ట్ హోప్ 2.0 had better writing, but let's hope. RC15 is being written by Karthik Subraj. మొత్తం రాస్తున్నాడా ఫిల్మ్? యా, ద ఫిల్మ్ జస్ట్ మాట్లాడాడు శంకర్ గారు అని చెప్పాడు. మరి కార్తిక్ అంతేనా? No, he said he is writing it. Story Karthik Subraj. Shankar is only directing this time. He is not writing or anything. No screenplay also. Screenplay and dialogues are written by Arivu, if I'm not wrong. ఇంకో అబ్బాయి ఉన్నారు, Arivu lyricist. Lyricist, but at the same time screenplay and dialogues anta. So I'm just hoping I'll get to see that Shankar direction mark. అసలు మళ్ళీ అది ఫ్లాష్ వ్యాకీగా ఉంది పేపర్ లో కూడా, వ్యాకీగా ఉంది. అండ్ యూ హావ్ ఇండియన్ టూ మ్యాన్, యూ హావ్ కమల్ హాసన్. ఆఫ్ కోర్స్
Casting itself is so good in Indian too. You have Siddharth also this time. Right. So just hoping Interesting, very బాగుంటుంది interesting. సినిమా అని. యా లెట్స్ హోప్. అంటే శంకర్ కంబ్యాక్ ఇస్తే ఆబ్వియస్లీ బాక్స్ ఆఫీస్ పక్కా షేక్ అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్. ఇట్స్ లైక్ రాజమౌళి సేయింగ్ మనం సుకుమార్ అండ్ త్రివిక్రమ్ మాస్ ఫిల్మ్స్ లోకి దిగితే మనం తట్టబుట్టా సర్దుకోవాలన్నట్టు శంకర్ కి కరెక్ట్ సినిమా పడితే తట్టబుట్టా సర్దుకోవాలి. అండ్ దెర్ ఇస్ ముదల్ 1-2 ఆల్సో ఆన్ బోర్డ్ కదా. అంటే ఇంకా అఫీషియల్లీ అనౌన్స్మెంట్ లేదు కానీ దే సెడ్ దే రైటింగ్ ఒకే ఒక్కడు సీక్వెల్. ఇందాక అనుకున్నాం కదా. సో హీ ఓపెన్ ఎండింగ్ లాగా ఇచ్చేస్తాడు. సో యా హీ హాస్ దట్ లీవే. సో ఎనీవే యా let's hope he comes back, and let's hope Harish Shankar listens to our podcast. If you liked it, please subscribe. Like it. Man, we were talking about Shankar and we got to talk about Harish Shankar also. Nice. దీంతో ఎండ్ చేద్దాం. See you guys next Friday. Thank you guys.